హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందు రోజు నేను చెప్పాను కదండీ మీతోటి మొత్తం కూడా కిచెన్ అంతా క్లీన్ చేశానని. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే బాగానే ఉన్నానండి. ఇంకా నైట్ 7:30కి అలాగా మొత్తం కూడా హ్యాండ్స్ అంతా నొప్పి, ఒళ్ళంతా బాడీ పెయిన్స్ అనమాట. అసలు లేవలేకపోయాను. బాగా క్లీన్ చేసి లాగినందుకు, ఆ షీట్ అంతా లాగినందుకు నొప్పి చేసేసింది. రైస్ అయితే వండేసాను. మా వారు చెప్పానండి, ఏదైనా కర్రీ తీసుకొచ్చేసేయండి అని. ఇంకా కర్రీ తీసుకొచ్చేసారు. ఆ రోజు నైట్ కర్రీతో సరిపోయింది. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్‌కి పర్లేదు, బాగానే సెట్ అయిపోయినాయి. అదంతా గట్టిగా లాగేసరికి నాకైతే పెయినొచ్చిందనమాట. అయితే ఇదంతా క్లీన్ చేశాను కదా! నాకు అక్కడ సింక్ దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ అయితే కనిపించింది. అది స్క్రూ డ్రైవర్ అంటే చిన్న స్క్రూ కనిపించింది. అది దీనిదే అనమాట. అది ఎక్కడ ఊడిందా ఏంటని చూస్తున్నాను. నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఆయన పడుకున్నారు. వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాననమాట. ఇంకెక్కడ కనిపించట్లేదు నాకైతేని. స్క్రూ ఊడిపోయింది. తోమేటప్పుడు నేను బయట తోమాననమాట గ్యాస్ స్టవ్‌ని. ఏదో ఎక్కడి నుంచి ఊడిపోయింది, మళ్ళీ లూజ్ అయిపోతాయి కదా దేనికని అని చెప్పేసి చెక్ చేశాను గానీ, నాకైతే ఎక్కడ అంత పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వట్లేదు ఆ స్క్రూ అనేది. ఇంకా పక్కన పెట్టాను, ఆయన లేసాక చూద్దామని చెప్పేసి. అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేశానండి అంతాని. ఇంకా మా వారైతే కొత్తవి గిన్నెలు కొంటాను, ఏం బాధపడకన్నారు. సాటర్‌డే వెళ్తాం. అయితే రాసి పెట్టుకున్నాను లిస్టు. ఏవేవి ఇచ్చేసేయాలి, ఏవేవి కొనాలని. ఆ పాతయన్ని ఇచ్చేద్దాంలే అని చెప్పారు. సో, లెవ్వగానే వాటర్ అయితే పెట్టేసాను, హీట్ వాటరు. పిల్లలు లేచేసరికి కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా, తాగడానికి బావుంటుంది. ఇంకా మనకి రైస్ రైస్ వచ్చేసి 1:15 అంతే, 1:15. అదే స్కూల్స్ ఉన్నా లేకపోయినా 1:15 సరిపోతాయిలెండి. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ నైట్‌కి మిగిలిపోతది. కొంచెం మిగులుతది. మళ్ళీ అది తినలేం గదా! పొద్దున ఎప్పుడో వండింది. నేనిప్పుడు 6 అవుతుంది టైము. పొద్దున్నే వండుతాం కదా! అందుకని చెప్పేసి నేనింకా 1:15 వేస్తాను. ఇంకెక్కువ ఏసినా కూడా ఎక్కువ ఉండిపోతదనమాట. ఒకసారి శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను. అయితే మంచి నీట్‌గానే ఉంది గదండీ మొత్తం కూడా. ఇదివరకు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట. చాలా నెగెటివ్ కామెంట్స్ బాగా నన్ను ఇబ్బంది పెట్టేశారు. కిచెన్ బాలేదని, ఇది బాలేదని, ఇలా ఉందని. కామెంట్స్ భరించలేక నేను షీట్ కొన్నాను. 350, 450 అయింది. అది మళ్ళీ పెట్టడానికి పెద్ద పెంటే మా ఇద్దరికి మధ్యలో. చాలా పెద్ద గొడవైంది. సరిగ్గా పెట్టమని, ఇలా పెట్టామని, అలా పెట్టామని. అదయిపోయింది. అదయ్యేలోపు ఇంకో నిన్న మళ్ళీ పెంట. తీసేటప్పుడు కూడా పెద్ద గోల. సో, అది నేను చిన్న చెక్ ఎందుకు పెడుతున్నానంటే, అక్కడ మనం ఏదన్నా వండినప్పుడు నూనె వస్తువులు గానీ, ఏదన్నా సరే గోడకెళ్ళిపోయి బాగా జిడ్డు పట్టేస్తుందనమాట. అది చిన్నదే కాబట్టి చెక్క, మంచిగా క్లీన్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో పెట్టాను. చూడాలి మరి. అయితే ఒక గ్లాసులో వాటర్ వేసి, ఒక గ్లాసులో పాలేస్తున్నాను. అయితే ఒక సిస్టర్ చెప్పారు, కామెంట్ చేశారు. "ఒక గ్లాసులో వాటర్ ఎయండి సిస్టర్, 1:30 గ్లాసు పాలెయండి, బావుంటుంది టేస్ట్" అనేది. సో, ఇది ముందు రోజు వీడియో కాబట్టి నెక్స్ట్ డే నేను ట్రై చేస్తాను. అయితే 2 టేబుల్ స్పూను టీ పౌడర్, 2 టేబుల్ స్పూను షుగర్ వేశాను. ఈయన ఒకరే తాగుతారు. అది మీకు తెలుసు కదా! నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. ఆయన కోసం అనమాట ఇదంతాని. ఫైనల్‌గా కొంచెం గొడవ జరిగినా కూడా మంచే జరిగింది. అన్నీ స్టీల్‌వే తీసుకుంటాం. ఆయనకు తెలుసంట, వద్దులే మనం చేంజ్ చేస్తాము అన్నారు. ఇల్లు కోసం కూడా మాట్లాడితే ఏమన్నారంటే, ఇప్పుడు మన ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే ట్రావెలింగ్‌కి కనీసం ఒక 5,000 అవుతది. అడ్వాన్స్ ఆల్రెడీ మేము 2 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చాం ఇక్కడ. అది ఇప్పుడు ఇవ్వరు, తర్వాత ఇస్తారు. కానీ మనకి నచ్చిన ఇల్లు దొరకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు నాకు కస్టమర్స్ కూడా చూసుకోవాలి కదా! ఎక్కడైనా కొత్త ప్లేస్‌కెళ్ళిపోయామనుకోండి, కస్టమర్స్ రారు కొత్త ప్లేస్‌కి. అప్పుడేమవుతుంది, మనకి ఛానల్స్ మీద రన్ చేయడం కష్టమైపోతది. మనకి వీడియోస్ కూడా కావాలి కదా మరి. అందుకని గోకరకాయ కర్రీ చేస్తున్నానండి. అయితే మనకి కస్టమర్స్ రావడం కష్టం. గ్రౌండ్ ఫ్లోర్ దొరకడం కూడా కొంచెం కష్టమే. పిల్లలతోటి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటే వాళ్ళని చూసుకుంటానికే సరిపోతది. మా చిన్న బాబు కొంచెం అల్లరి ఎక్కువనమాట. తొంగి చూసాడనుకోండి, ప్రమాదం కదా! అందుకని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ దొరకాలి, ఈ సరౌండింగ్ ఏరియాలో దొరకాలి, మనకి నచ్చిన ప్లేస్ కూడా దొరకాలి. అవన్నీ దొరకాలంటే కొంచెం కష్టమే. ఇప్పటి వరకు ఇన్ని రోజులు మనం చూసుకున్నాం గదా! ఇంకా పిల్లలు పెద్దగయ్యే వరకు కొన్ని రోజులు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. దేనికైనా టైం రావాలన్నట్టు మాట్లాడారనమాట. కాదు, కూడదు, వెళ్ళిపోదాము అంటే వెళ్ళొచ్చు. కానీ అక్కడ మళ్ళీ ఏమైనా జరగకూడనిది జరిగిందనుకోండి, నేనే ఎక్కువ బాధపడతాను. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా తెగ ఫీల్ అయిపోయే రకాన్ని అనమాట నేను. తెగ ఫీల్ అయిపోతా ఉంటాను. ఇంకా ఆయన ఒక్కసారి వద్దు అన్నారంటే ఇంకా వద్దంటేనే బెస్ట్ అనమాట. ఆల్రెడీ వద్దని వాటిలకి చేసిన దానికి చాలా నష్టాలు జరిగినియి నాకు. బాగా పెళ్ళైనప్పటి నుంచి కూడాని. అందుకనే ఆయన వద్దంటే ఇంక వద్దే. అందుకని నేనింకా వద్దన్నప్పుడు ఇంకా నేను కూడా స్టాప్ అయిపోయాననమాట. గ్రౌండ్ ఫ్లోర్ దొరకాలి. పైగా ఫస్ట్ ఫ్లోర్ అయితే ప్రమాదకరం పిల్లలతోటి. ఎంత ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే డేంజరే కదా తొంగి చూస్తే. ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి. కస్టమర్స్ కూడా మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు మామూలుగా నాకు ఛానల్స్ లేకపోతే తర్వాత సంగతి. ఛానల్ ఉంది కదా, రన్ చేయాలి కదా మనం. అందుకననమాట. సో, నేను పైనుండి కట్ చేయలేనండి. ఎక్కువసేపు కూర్చోలేను. కిందే కూర్చుంటాను.
ఆహ్, అది కూడా మామూలియి కాదివి. గోకరకాయ అనమాట. గోకరకాయ కాబట్టి గోకరకాయ కాదు బీన్స్ సారీ. ఇది బీన్స్ గోకరకాయ కాదు. బీన్స్ లాస్ట్ వీక్ తెచ్చినవి పాడైపోతున్నాయని చెప్పేసి కొన్ని తీసేసి మిగతాయి బీన్స్, కొబ్బరి వేసి పోపు పెడతాను. అయితే బీన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా! చాకుతో కట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడాలని చెప్పేసి కిందకొచ్చి కత్తిపీటతోటి ఫాస్ట్‌గా కట్ చేస్తాననమాట. ఇప్పుడు నేను ఉడకబెట్టేస్తాను. కొంచెం ఉప్పు, అదే విధంగా పసుపేస్తాను. ఏయకపోయినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఉడకటమే కదా! ఉడకపెట్టేసి పోపు చేస్తాను. బాగా ముదురుగా ఉన్నాయి. కర్రీ చేయొచ్చండి టమాటా వేసి. ఎవ్వరు తినరు. ఆ కర్రీని నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి తప్ప అసలు ఎవ్వరు తినరనమాట. అందుకని తినలేని వాటిని ఎందుకు వండడం అని చెప్పేసి నేను అవేం చేయననమాట. ఎవరు ఏది తింటారో అదే చేస్తాను. ఇంకా టీ కూడా ఇచ్చేస్తాను. ఆయన లేసినట్టున్నారు. అంతలోపు మా ఫ్రెండు వాళ్ళది ఇంటి దగ్గర అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో గణేష్‌ని నిలబెట్టారనమాట. వచ్చేటప్పుడు ఒక కొబ్బరి ప్రసాదం తీసుకొచ్చారు ఒక చెక్క. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను కాబట్టి 1 డే అయింది ఫ్రిడ్జ్‌లో పెట్టి. ఈజీగా వచ్చేస్తది ఫ్రిడ్జ్‌లో పెట్టింది. లేదు అప్పుడప్పుడు తెచ్చింది వండాలనుకుంటే స్టవ్ మీద పెట్టుకోవాలి. అదే మనకి మంట ఎలిగించి స్టవ్ మీద పెడితే అక్కడ మనకి ఇలాగా అనగానే వచ్చేస్తదనమాట. వేడికి లోపల ఉన్న చెమ్మంతా పోయి ఈజీగా వస్తది. దాని గురించి మళ్ళీ చెప్తాలేండి. ఇప్పుడు నార్మల్‌గా ముక్కలు కోస్తున్నాను. మిక్సీలో పెట్టి రుబ్బేయటమే కదా! మరీ చిన్నగా అవసరం లేదని చెప్పేసి నార్మల్‌గా కట్ చేస్తున్నాను ఇలాగా. గోకరకాయ ఒకటి, బీన్స్ ఒకటి, కొబ్బరి వేసుకొని పోపు చేస్తే దొండకాయ ఒకటి చాలా బావుంటుంది. కమ్మగా ఉంటది. బాగా మనకి పోపు పెట్టుకోవాలనమాట. పోపు పెట్టుకుంటే చాలా బావుంటది. చిన్న ముక్కల కింద చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మరీ పెద్ద కాదు. నార్మల్‌గా కట్ చేస్తున్నాను ఇలాగా. చూడండి. ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలో వేసేసి రుబ్బేస్తాను. కొంచెం కడుగుతాను. ఎందుకంటే చాకు ఏమైనా అంటుకుంటాయేమో. కింద కూడా ఏం లేదు కదా నీట్‌గా. ఒకసారి కడిగేసి ఒకసారి కొబ్బరి పాలతోటి అదే మనకి బిర్యానీ అంటారు కదా! కొబ్బరి పాలతో బిర్యానీ. అది ట్రై చేయాలండి. నాకు కొత్త వంటలు ట్రై చేయడం అంటే ఎంత ఇంట్రెస్టో కానీ టైమే ఉండదు. మీరే చూస్తున్నారు కదా! పొద్దుంచి సాయంత్రం వరకు మనకి ఎన్ని పనులుంటాయో. అలా అని చెప్పేసి ఏ పని చేయకుండా వండుకుంటూ, కడుక్కుంటూ ఉంటే మనకి ఫ్యూచర్ అనేది ఉండదనమాట. మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఇప్పుడేయో మన దగ్గర డబ్బులున్నాయి, పర్లేదు అనుకునే కన్నా ఫ్యూచర్ భవిష్యత్తు కోసం ఎంతో కొంత ఇప్పుడు మనం చేసేదల్లా యంగేజ్‌లో ఉన్నప్పుడే. మహా అంటే ఒక 40 ఇయర్స్ వరకు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 34 రన్ అవుతుందండి. రేపు నాకు డిసెంబర్ వస్తే 35 వచ్చేస్తది. మహా అంటే ఇంకో 3 ఇయర్స్ ఇలా చేస్తానేమో. తర్వాత నేను ఇంక చేయను. మళ్ళీ హెల్త్ పాడైపోతది కదా! 40 వస్తే మనకి టైలరింగ్ ఎక్కువ చేయకూడదు అంటారనమాట. ఇప్పుడు నా ఏజ్‌కి ఇప్పుడు ఇలా చేస్తున్నాను తప్ప తర్వాత ఇంక చేయను. చేయకుండా జస్ట్ వీడియోస్ కోసం మాత్రమే ఏదైనా బ్లౌజెస్ కటింగ్ అలా పెడతాను. ఇంకా అంతకు మించి నేను చేయనండి. మన హెల్త్ ఇంపార్టెంట్ పిల్లల్ని చూసుకోవాలి కదా! సో, అక్కడ విజిల్స్ అయ్యేలోపు నేను ఈరోజైతే ఏం టిఫిన్ లేదు. అందుకని చెప్పేసి మార్కెట్ నుంచి ఇలా స్వీట్ కార్న్ తెచ్చాను. ఒకసారి ఏమైందంటే స్వీట్ కార్న్ తెచ్చేసి ఉడకపెట్టేసి బాగా పిల్లలకి పెడితే చిన్న బాబుకి కార్తీక్‌కి ఏం కాలేదు. బానే ఉన్నాడు. జయదేవ్‌కి 3 రోజులు కడుపు నొప్పితో బాధపడ్డాడనమాట ఇది పెట్టిన తర్వాత. నేను బానే ఉడకబెట్టానండి. ఎక్కువ మరి పచ్చిగా లేదు. చాలా బాధపడ్డాను. నాకు చాలా బాధ అనిపించింది. హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా అదొక రకమైన నొప్పమ్మ అన్నాడు. నాకు తెలిసి దీనివల్లేమో అనుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఒకసారి వడలేసాననమాట. అప్పటినుంచి బానే ఉంది. ఏం కాలేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు వడలేద్దామని చెప్పేసి స్నాక్స్ కింద కూడా ఉంటది కదా! పంపడానికి. ఒకటైతే కట్ చేస్తున్నాను. ఎక్కువ కట్ చేసినా కూడా టైం ఉండదు. మిక్సీలో రుబ్బేస్తాను ఇప్పుడు. పచ్చిమిరపకాయ వేసి మిక్సీలో రుబ్బేస్తాను. ఇక్కడ కొబ్బరి రెడీ అయిపోయిందండి తురుము. దీంట్లోనే మిక్సీ పట్టేస్తాను. కడగక్కర్లేదు కదా! బానే ఉంది కదా! కొబ్బరే కదా! ఏం కాదులే. వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా ఇందులోంచే వాటర్ చాలా వస్తది. ఒక పచ్చిమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలనమాట. లేకపోతే బాగోదు. మరీ స్వీట్‌గా ఉంటది. స్వీట్ కార్న్ కదా! ఇలాగా చిన్న ముక్కలు కట్ చేశాను. ఎలాగో మిక్సీలోనే కదా రుబ్బేదని. చిన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేశాను. రైస్ కూడా అయిపోతుంది. విజిల్స్ కూడా అయిపోయినాయిలెండి. ఇది వార్చేస్తానిప్పుడు. శనివారం అయితే ఏం వర్క్ అవ్వదనుకుంటా. మళ్ళీ మేము షాప్‌కెళ్ళి అవన్నీ చూడాలి కదా! చాలామంది అడుగుతున్నారు ఎన్ని బ్లౌజులు కుడతారు మీరసల అని. నేను కుట్టేది చాలా తక్కువ. వీడియోస్ ఎక్కువనమాట. ఎందుకు ఎక్కువ కుట్టట్లేదు ఈ మధ్యన మరీ తగ్గించేశానండి.
ఎందుకో తెలుసా? మళ్ళీ హెల్త్ ఏమైనా పాడైపోతది గదా! అందుకని. ఎక్కువ కుట్టట్లేదు. ఆన్‌లైన్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది చేస్తున్నాననమాట. ఎవరైనా ఆన్‌లైన్ నుంచి ఇస్తే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను గానీ, ఇంటి దగ్గరొచ్చిన వాళ్ళకి మాత్రం వెనక్కి పంపించేస్తున్నాను. లేదంటే ఎక్కువ కుట్టేసామనుకోండి, మళ్ళీ నడుము నొప్పి అవన్నీ వస్తాయని జెప్పేసి, దీంట్లో వరిపిండి వేస్తున్నానండి. అంటే వరిపిండంటే ఇది ఏమంటారబ్బా! బియ్యం పిండి. హోమ్ మేడ్ అనమాట. ఇలా చేసేసి అమ్ముతారు. బానే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే పురుగులు రావండి. పిండిలెప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే నేను చేసేది వంటలు తక్కువ కదా! అందుకని. పక్కన కడాయి పెట్టేసాను. పోపు పెట్టేస్తానిప్పుడు. కర్రీ రెడీ అయిపోతది. కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్ని రకాల పోపులు వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. లేకపోతే టేస్ట్ బావుండదు. జీలకర్ర, ఆవాలు కూడా వేశాను. ఈ గిన్నె కూడా ఎళ్ళిపోతదండోయ్! చూసుకోండి ఇప్పుడే మా అందమైన గిన్ని. దీని మీద ఎన్ని కామెంట్సో. చెప్పే విధానం వేరే కానీ పాపం మనసులో ఒక్కటే ఉంటది. గిన్నెలు మార్చుకోవచ్చు గదా! అలా గిన్నెలున్నయి. ఆ చెప్పే విధానంకి గిన్నెలు మార్చుకో కుమారి బాలేదు. దానికి డిఫరెన్స్ ఉంది. కానీ మనసులో అన్నది మాత్రం ఒక్కటే. మనసులో అనుకునే వాళ్ళేంటంటే గిన్నెలు మార్చమని. గిన్నెల మీద చాలా చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. ఇది లాస్ట్. ఓకేనా? ఒకసారి చూసేసుకోండి. మా గిన్నెలన్నీ ఎళ్ళిపోతాయి ఇంకా. బాగా ఫ్రై చేసేయాలి. అది మనకి నల్ల మినపప్పు, శనగపప్పు వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసాను. మళ్ళీ కారం వేయకూడదు. మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతది. కారం వేస్తే. ఇలా బాగా ఫ్రై చేసేసేయాలి. బాగా ఫ్రై చేసేసి చూడండి. బాగా మంచి స్మెల్ వచ్చేస్తది. ఫ్రై అయ్యే కొద్దీ మంచి కమ్మటి స్మెల్ వస్తదనమాట. అప్పటి వరకు ఉంచుకుంటే సరిపోతది. కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసేసుకోండి మొత్తం. కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం గదా! వాటర్ తీసేసానండి. వాటరు ఎందుకంటే బాగా పసరు వాసన వచ్చేస్తుందనమాట. ఉడకబెట్టిన వాటర్ తాగేయాలి సంథింగ్ అంటారు కదా! కానీ తాగేటట్టు లేదది. యాక్చువల్‌గా తక్కువ నీళ్ళేసుకొని ఉడకపెట్టాల్సిందేమో నాకిప్పుడు అనిపించింది. అయినా పసరు వాసన వస్తుంది బాగా ముదిరిపోయినాయి. కొంచెం ఉప్పు, పసుపు వేసేసానండి. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా! కొబ్బరి పొడి ఇదంతా వేసేయాలనమాట. వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. మీకు అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇదే స్టేజ్‌లో ఉన్నప్పుడు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. అసలు ఎంత అన్నమన్నా తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇలాగే సేమ్ ప్రాసెస్ మనం దొండకాయతో కూడా చేసుకోవచ్చు. దొండకాయ డీప్ ఫ్రై చేసేసుకొని మంచిగా కారం కూడా వేసుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. నేనైతే వేయలేదు. పిల్లలు తినరని చెప్పేసి. కర్రీ అయిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి స్నాక్స్‌లోకి అంటే టిఫిను, స్నాక్స్ అన్నీ ఇవే. కొంచెం ఉప్పేసేసాను. కొద్దిగా 2 ఉల్లిపాయలు కట్ చేశాను. శనగపిండి తెప్పించాను. లేదు ఇంట్లో. కొంచెం శనగపిండి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేస్తాను. అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు. స్వీట్ కార్న్‌లోంచి చాలా వాటర్ వచ్చిందనమాట. బావుంటదండి. టేస్ట్ బావుంటది. స్వీట్‌గా ఉంటది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. నేను ఇంకొక 3 ఉన్నాయన్నమాట. 50కి 4 వచ్చినియి. 50కి 4 4, 5 4 వచ్చినియి 50కి మార్కెట్‌లో. ఇప్పుడు కొంచెం కూడా వాటర్ వేయకుండా బాగా పిసుకుతున్నాననమాట. ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేసాం కదా! ముందే ఉల్లిపాయలని పిసికేసి వేయాల్సింది. కానీ ఇక్కడ బాగా మ్యాష్ చేస్తున్నాను. కరివేపాకు వేసుకుంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది. గ్రీను, యెల్లో అలా. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అవసరమైతే. నేను కొత్తిమీర జోలికి వెళ్ళలేదు ఈసారి. బంగారంలా కనిపించిందది. అయితే లాస్ట్ టైమ్ అనుకుంటా అండి. కొత్తిమీరని మా వాడు కొంచెం చించుతున్నాడనమాట. అంటే తెలియక ఇలా పట్టుకుంటే కొంచెం గట్టిగా అతను గరుగుతున్నాడమ్మా బాబు వద్దు అని. నేను చెప్పాననమాట. ఒరేయ్ కొత్తిమీర బంగారం రా అని. బంగారం కంటే ఎక్కువ అమ్మా అంత రేట్ ఉంది అని చెప్తున్నాడనమాట. అంత బంగారం మాకు వద్దులే అయ్యా నువ్వే ఉంచుకో అని చెప్పేసి వచ్చేసామనమాట. ఒక వారం తినకపోతే ఏం కాదులే. చాలా కాస్ట్ అయిపోయినాయండి బాబు. కొత్తిమీర ఒకటి, పుదీనా అయితే దొరుకుతుందో లేదో కూడా తెలియట్లేదు. కరివేపాకు బానే ఉంది. ఇలా చిన్న చిన్న వడల కింద వేసేస్తున్నాను. చూడండి. ఈ గిన్నె కూడా వెళ్ళిపోతదండోయ్! ఇది మా అత్తయ్య గారు తీసుకొచ్చారు. అప్పుడు బానే ఉందేమో మరి. అయినా సీవండివి ఏమి వాడకూడదని చెప్తున్నారు కదా! అల్యూమినియం ఏమి వద్దంటున్నారు కదా! మేమన్నీ స్టీలియే తీసుకుంటాం.
ఇప్పుడు మేము వెళ్తుంది కంపెనీయే. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, సనత్ నగర్‌లో మంచి కంపెనీ ఉంది అక్క వెళ్ళనని. అక్కడికి పెళ్ళైన కొత్తలో వెళ్ళాంలెండి. కానీ మాకు బాగా దూరం అయిపోతది. ఇక్కడ అంబర్పేటలో దగ్గరగా ఒక ఫ్యాక్టరీ ఉంది. అందులో చాలా తక్కువ దొరుకుతాయి. అక్కడికి వెళ్తాను. వీడియో తీస్తాను కదా! చూడండి మీరే. అంబర్పేటలో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తది. ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా అన్నీ ఓపెన్ చేస్తున్నాననమాట స్లోగా. లేతే కిందున్నది మాడిపోతాయి గదా! మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. నేను కిచెన్‌లో ఉంటే మాత్రం వాళ్ళకి ఇష్టారాజ్యం అనమాట వాళ్ళ ముగ్గురికి. వాళ్ళ డ్యాడీ ఏమో ఫోన్‌తో ఉంటారు. ఆళ్ళిద్దరు ఆడుకుంటారు. నేను వెళ్లి బెదిరించి చేస్తే తప్ప పనులవ్వవనమాట. ఇంగో ఇది పెట్టడం వల్ల దీనికి ఆయిల్ పడింది. అంతే తప్ప గోడకి రాదనమాట. దీన్ని కడిగేసుకుంటే సరిపోతది. తర్వాత తీసేస్తాను. ఎందుకంటే మళ్ళీ బరువుకి అక్కడ వైర్ మీద పడతదేమో అని భయం. అంతే. ఇవన్నీ ఫ్రై చేసేసానండి బాగా. ఫ్రై అయిపోతున్నాయి చూసారా? వీళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? నేను అనుకున్నట్టే అయింది. 7:40 అవుతుంది. అక్కడే ఉన్నాయి. వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు. ఇంక నాకు ఇక్కడ మాడిపోతుందని చెప్పేసి వచ్చేసాను. కరెక్ట్‌గా స్టేజ్‌లోకి వచ్చినప్పుడు వచ్చాను. లేతే కొంచెం సేపు అయితే మాడిపోను. మాడిపోతే తినరండోయ్! నువ్వే తినని ఇచ్చేస్తారనమాట. ఎవ్వరు తినరు ముగ్గురిలో. కలర్ మారిపోతే. అయిపోయిందండి. పక్కన పెట్టేస్తాను. 2 వాయిలయినియండి కరెక్ట్‌గా. అంటే ఒక 15 ఎంతో అయినియి అన్నట్టున్నాయి. 2 వాయిలంటే. 15, 14 అయినియి. నేను లెక్క పెట్టలేదు. 2 సార్లయితే చేశాను. పైన వాళ్ళకి 3 ఇచ్చాను. మాకు 3, పిల్లలకి 3, 3 స్నాక్స్‌లోకి 2, 2 మొత్తం కరెక్ట్‌గా సరిపోయినియి. ఒక్క దాంతో చేస్తే దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి శనగపప్పు, శనగపప్పు కాదు శనగపిండి, ఇంకొచ్చేసి బియ్యం రవ్వనా? కాదు. బియ్యం పిండి. అవి వేసినందుకు ఇంక ఈ మాత్రం అయినాయి అనమాట. అయినా ఇంకా పలుచగా ఉంది కానీ అలాగే ఉండాలి. మళ్ళీ గట్టిగా అయిపోయిందనుకోండి రాళ్ళలాగా అయిపోతాయి. సో, ఫైనల్‌గా అది కూడా అయిపోతుంది. రైస్ కూడా అయిపోయిందండి. దమ్ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఎళ్ళకపోతే ఇంకా అలాగే ఆడుకుంటారు నైట్ వరకు కూడా వదిలేస్తే. తర్వాత మళ్ళీ పిల్లలకి స్నానాలు చేపించి అప్పుడప్పుడు మధ్యలో చూస్తా ఉండేదాన్ని. సో, అయిపోయిందండి ఫైనల్‌గా అయితే. వేడి నీళ్ళు పెట్టేసాను పిల్లలకి. ఇక్కడ కూడా అయిపోతుందిలేండి. పైన లైట్ ఉంది గదా! ఆ లైట్ డీమార్ట్‌లో కొన్నాననమాట. కుకింగ్ కోసమే. అంటే మీకు సరిగ్గా కనిపించట్లేదు వండినవని. బానే ఉంది. లైటింగ్ అంతా కూడా చాలా వస్తుంది. అయిపోయిందండి. టిఫిన్స్ కూడా అయిపోయినాయి ఇంకా మాకు. వంటగదిలో పని అయిపోయింది. ఇంకా హాల్లోకెళ్ళి వాళ్ళ సంగతి చూడాలి నేను. మాటలు చెప్తే వినరు. నోటితో చెప్పాలిప్పుడు గట్టిగా. అప్పుడు దాకా హీట్ అవుతాయి. ఇంకా లైట్ ఏసేసి మళ్ళీ ఇవన్నీ తీయాలి. ఇవన్నీ తీసి ఇల్లు తుడిచి వాళ్ళకి రెడీ చేయించాలనమాట. తింటా ఉంటున్నారనుకుంటా. ఇంకా తినట్లేదు. తుడాలి కదా! అంతా కూడా క్లీన్ చేసిన తర్వాతే పెడతాను. లేతే పెట్టను. ఈసారైతే 6 గంటలకు మెలుకువొస్తే 6 గంటలకే లేచానండి. కొద్దిగా బద్ధకంతో పడుకున్నానంటే మళ్ళీ 7 గంటలకు మెలుకువొచ్చిందా ఎంత రచ్చ అయిపోయింది. అంత మనం ఎంత లేట్‌గా లేచినా మన పని మనకే ఉంటది. పోన్లే అని చెప్పేసి ఏమైనా హెల్ప్ చేస్తారంటే అది ఉండదు. ఇవన్నా మడత పెట్టొచ్చు కదా! ఫోన్ పట్టుకునే కూర్చుంటారు. ఏమనంటే బిల్డప్. "నువ్వన్నీ చేసుకోగలుగుతావు. నీ దగ్గర అంత స్టామినా" ఇప్పుడంటే ఓపిక ఉంది కాబట్టి అన్నీ చేసుకుంటున్నా. ఇంక రాను రాను ఓపిక ఎక్కడి నుంచి వస్తది? కొంచెం హెల్ప్ చేస్తే బావుంటది గదా! ఇవన్నీ ఇంకా మడత పెట్టేసుకొని రేపు మాత్రం దుప్పట్లేసేయాలన్నీ. మంచిగా ఎండొస్తుంది. అన్నీ ఒకేసారి వేసేస్తా. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయిందండి మన ఆడవాళ్ళకి. లేకపోతే మన పని ఇంక అయిపోతది. ఆ బట్టలు పిండుకుంటూ, ఉతుక్కుంటూ అవే చేస్తా ఉంటారు రోజుకి. రోజంతా ఇంక అదే మన పని మనుషుల్లాగా అయిపోతాం అనమాట. మొహాలు పీక్కుపోయి. నాకైతే ఈ విషయంలో చాలా మెచ్చుకోవాలి. ఎవరు కనిపెట్టారో గానీ వాషింగ్ మిషన్‌ని. దేవుడు అనుకోవాలి నిజంగా. ఏదో కొన్ని బట్టలు మాత్రమే నేను ఉతుకుతున్నాను చేత్తోటి. ఈ దుప్పట్లు, ఆ జీన్స్‌లయితే వామ్మో! దాన్ని ఉతకాలంటే ఎంత ఇబ్బందో. వాషింగ్ మిషన్‌లో ఏసేసామంటే అదే పిండేసుకుంటది. అదే ఆరబెట్టుకుంటది. పెళ్ళైన కొత్తలో కొన్నాం సామ్‌సంగ్. 8 ఇయర్స్ అయింది. మధ్యలో కొంచెం రిపేర్ వచ్చింది. 2000 ఖర్చయింది. ఇంకంతే. ఇంకేం లేదులెండి. మధ్యలో ఒక రూ. 100 అంతే ఖర్చొచ్చింది. ఇంకెక్కువ ఖర్చు రాలేదు. బానే పనిచేస్తుంది.
ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్లు పెట్టాలి. ఈ పనంతా అయ్యేసరికి ఖచ్చితంగా 10:30, 11:30 అవుతదండి. ఇంక అంతకంటా ఎక్కువ ఏం అవ్వదు గానీ, మనం స్లోగా చేసుకున్నామనుకోండి పని, అప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతది. సో, ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నానింకా. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని బట్టేం పెట్టనండి ఈరోజు. నిన్నే పెట్టాను కదా! కిచెన్‌లో క్లీన్ చేసిన తర్వాత నిన్ననే పెట్టాను కదా! డోర్ మ్యాట్లు అంటే కింద మ్యాట్ ఏసుకుంటాం కదా! అవేం చేశారంటే మా వారు అన్నీ అలాంటి పనులు చేస్తారు. పాతగా అయిపోయినయి పాడేస్తావా? పాడేవా? పాడేస్తావా? పాడేవా? అని వెనకాలే తగులుకున్నారనమాట. నేను ఆయన సంగతి తెలుసు పాడేసిన వెంటనే కొత్తయి తీసుకురారని. నేను కొత్తయి తీసుకొస్తాను పాడేసేయి. నాలుగో, ఐదో పాడేశానండి పాతగా అయిపోయినయి. ఉతుక్కుంటే బానే వస్తాయి. ఇంకా పాతగా అయిపోయినయి ఇంకెన్నాళ్ళు వాడతామని అయితే పాడేసి 4, 5 రోజులయితుంది. మరి కొత్తయి తీసుకురావాలి కదా! తీసుకురారు. నేను పొద్దున అదే అన్నా. పాడేసే వరకు ఊరుకోలేదు. ఉతుక్కుంటే ఇంకొక 10 రోజులు వాడుకునేదాన్ని కదా! కొత్తయి తెచ్చే వరకు. ఇప్పుడేమో ఆ బట్ట, ఈ బట్ట ఎయ్యాల్సొస్తుంది. అంటే సాటర్డే తీసుకొస్తాను. అన్నీ సాటర్డే అని చెప్తారు గానీ, ఆ రోజంతా కూడా ఫోన్‌తోనే కూర్చుంటారనమాట. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఒకటి, ఆ షార్ట్‌లో రీల్స్ ఒకటి, ఏమనంటే మీ యూట్యూబర్స్ అంతా కూడా మాలాంటి వాళ్ళ దయ వల్లే బతుకుతున్నారని పెద్ద డైలాగు. మేమంట వాళ్ళ వల్ల మేము చూడడం వల్లే మీరు బతుకుతున్నారని చెప్తున్నారింకా. సో, మా వాడు పట్టుకుంటున్నారండి కెమెరా. నా తిప్పలు చూడలేక పాపం. ఆయన మాత్రం పట్టుకోరు. పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తారేమో గానీ, చాలా పట్టుకున్నాడు. ఇప్పటి నుంచి నేర్పించేస్తాను వాడికన్నీ. ఎలా పట్టుకోవాలి, ఏంటి కెమెరా అని. ఫోన్ మాత్రం ఇవ్వను. జస్ట్ కెమెరా. ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా చెత్త ఎత్తేసి ఇదంతా ఎత్తేయాలి. ఎత్తేసుకొని మళ్ళీ బయట కూడా తర్వాత క్లీన్ చేస్తాలేండి. బయట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఇలా క్లీన్ చేసినప్పుడు ఒక బాల్ బయటపడిందండి. ఇది మా కార్తీక్‌ది ఫేవరెట్ బాల్ అనమాట. ఎంత ఇష్టమో ఆ బాల్ అంటే, ఆ బాల్ ఎక్కడికైనా పోయిందా నా పని అయిపోయింది. సో, ఈ మధ్యన పెద్దగా పట్టించుకోవట్లేదు గానీ, ఆ బాల్ కోసం ఎన్ని యుద్ధాలు జరిగినాయో నాకు వాడికి. అంత చిన్న చిన్న బాల్ చూసుకోవాలి కదా! అంటే నువ్వు చూసుకోవాలి కదా! అని మళ్ళీ నన్ను తిరిగి అనడం. అవి దాచి పెట్టాను. ఈ మధ్యన అది వదిలేసి మళ్ళీ ఏదైనా కొత్త టాయ్ వచ్చిందనుకోండి ఆడుకునేది, మళ్ళీ దాని మీద వెంట పడతారు. అది అయిపోయిన తర్వాత బోర్ కొట్టి పక్కన పాడేసి మళ్ళీ ఇంకొక దానికి. అలా అనమాట. ఇంగ వచ్చేసారు చూడండి బ్రష్ చేసుకున్నారు. స్నానం చేపించాలిప్పుడు. స్నానం చేపించేసి టిఫిన్ పెట్టేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:40 ఎంత అవుతుందనుకుంటా. ఎగ్జాక్ట్‌గా 7:40 అయింది. వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి. వాళ్ళకి ఇంకా స్నానాలు కూడా చేపించేస్తాను. అయితే చెప్పాననమాట. మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, "మీ పనులు మీరు చేసుకోవాలి. గుడ్ బాయ్స్ అంటారు తర్వాత మిమ్మల్ని" అంటే, "సరే అమ్మ" అని చెప్పేసి మ్యాట్ ఏస్తున్నాను. లేకపోతే వాడు అసలు వేయడండో వాళ్ళ డ్యాడీకి మించి బద్ధకం. వాళ్ళ డ్యాడీకి ఎంత బద్ధకమో 2 రెట్లు బద్ధకం అనమాట చిన్నోడికి. ఇలాగ కెమెరా ముందు పెట్టాను. అందరూ నిన్నే మెచ్చుకుంటారంటే, సరే అని చెప్పేసి అప్పుడు వేస్తున్నాడనమాట. లేకపోతే వెయ్యడు. ఇప్పుడు స్నాక్స్ పెట్టేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి పంపించేసేయాలి. ఫేవరెట్ వీళ్ళకి స్వీట్ కార్న్ అంటే ఎంత ఇష్టమో. ఇలా వడలేసి ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు తింటారు బాగాని. మా వాళ్ళకైతే కడుపు నొప్పి వచ్చింది గానీ, అలా ఉడకపెట్టి పెడితే 3 పెట్టమన్నాడనమాట. 3 పెట్టాను. తిన్నాడు, ఇష్టంగానే తిన్నాడు. చిన్న చిన్నయే కదా! మరి పెద్ద పెద్దయి ఏం కాదు. ఇంకా పెద్దోడు రావాలి. చెవిలో చెప్తున్నాడు ఎందుకో తెలుసా? స్నాక్స్ పెట్టమని స్నాక్స్‌లో. మళ్ళీ వాళ్ళ డాడీకి తెలిస్తే తిడతాడని చెప్పేసి చెవిలో చెప్తున్నాడనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టేస్తున్నానండి. హాట్సన్ ఇది ఎప్పుడు పాడైపోతదో, ఎప్పుడు ఇరిగిపోతదా అని చూస్తా ఉన్నాను. ప్లాస్టిక్ కదా! మీరెప్పుడు మళ్ళీ నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడు పెట్టేస్తారా అని భయం అనమాట. అందుకనే నేను ఎప్పుడు కూడా అందులో బాక్స్ పెట్టేటప్పుడు మీకు చెప్తా ఉంటాను. వాళ్ళు పెట్టమంటున్నారండి. పెట్టకపోతే మాత్రం నన్ను ఇంటికొచ్చిన తర్వాత బాగా టార్చర్ పెట్టేస్తారనమాట. ఇంకో పక్కన నేను పెడుతున్నానో లేదో స్నాక్స్‌లోకి అని చెప్పేసి వచ్చేసాడు.
మొత్తం మీద పెట్టించుకుని వెళ్ళాడు. సేమ్ నా టైపేనండి చిన్న బాబు అయితేని. యాక్టివ్‌గా ఉంటాడు, అనుకున్నది సాధిస్తాడు. ఎంత టార్చర్ పెట్టినన్నా సరే అనుకున్నది సాధిస్తాడనమాట. అలా ఉంటది. ఇంకా కర్రీ కూడా పెట్టేస్తున్నాను. చెప్తున్నానమాట ఏం కర్రీ అంటే కొబ్బరి బావుంటది అని చెప్తే, సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. లేకపోతే పెరుగు పెట్టమంటాడు. పెరుగు ఏం బలం. బాక్స్‌లు కూడా పెట్టేస్తున్నాను. ఈ బాక్స్‌లు పెట్టేసి కొంచెం ఎక్కువ కర్రీ పెట్టేస్తున్నాను అనమాట. బావుంటది కదా కమ్మగా అని ఎక్కువ కర్రీ పెడుతున్నా బాక్సుల్లోకి. మిగతాది ఒక చిన్న బాక్స్‌లోకి మొత్తం తీసేస్తున్నాను. ఇవన్నీ కడిగేసుకోవాలి వీళ్ళెళ్ళిన తర్వాత మళ్ళీ. సో, బాక్సులు కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా రొటీన్‌గా ఇలాగే జరుగుతా ఉంటదండి. కానీ కొంచెం హడావిడిలో మార్పు ఉంటదనమాట. ఒక్కొక్కసారి చిరాకులు, ఒక్కొక్కసారి విసుగులు, ఒక్కొక్కసారి గొడవలు. ప్రశాంతంగా ఏ రోజు ఉండదు. పిల్లలు స్కూల్‌కెళ్ళేంత వరకు ఒక పెద్ద యుద్ధం జరిగినట్టే. మూడో ప్రపంచ యుద్ధం అంటారు చూసారా? ఆ టైప్ అనమాట. ఆ పిల్లల కోసం నన్ను ఏదో ఒకటి అంటాం. నేనేమో పిల్లల కోసం ఏదో ఒకటి అంటాం. అలా జరుగుతా ఉంటది. ప్రశాంతంగా ఏ రోజు గడవదు. ఇంకా హాలిడేస్ వచ్చాయంటారా? ఇంక 10 అవుతదో, 12 అవుతదో కూడా తెలీదు ఇంట్లో పనయ్యేసరికి. ఇదిగో మళ్ళీ మండే హాలిడే అంట గదా! మన ముస్లిం సిస్టర్స్‌ది ఫెస్టివల్ ఏదో ఉందంటున్నారు. ట్యూస్‌డే ఏమో నిమజ్జనం. సండే నార్మలే. 3 రోజులు. నాకింక పండగే పండగ. భయమేసేసింది. స్కూలుకి వెళ్ళిన తర్వాత అంటున్నారనమాట మండే, ట్యూస్‌డే హాలిడే అంటని. వామ్మో! మళ్ళీ మండే, సండే, ట్యూస్‌డేనా? అయ్య బాబోయ్! అనిపిచ్చింది. ఇంక మళ్ళీ పెద్దోడొచ్చాడు. ఏం పెడుతున్నావు స్నాక్స్‌లోకంటే యాపిల్ పెడుతున్నా అని చెప్పా. ఎక్కువ తెచ్చాను కదా యాపిల్స్ తక్కువ రేటుకి వచ్చాయని. ఎప్పుడు చూసినా యాపిల్సేనా అని అంటున్నాడు. వాడికేమో ఇయ్యొద్దంట. వన్నే కావాలి నాకు కడుపు నొప్పి వచ్చిందని. అప్పుడు చెప్పాను కదా మీకు కడుపు నొప్పి వచ్చిందని. దానికోసం భయపడతాడనమాట. పిరికి మొహమోడు. వాళ్ళ డాడీలాగా బద్ధకస్తుడు. యాక్టివ్‌గా ఉండడు. సైలెంట్‌గా ఉంటాడు. కొంచెం బాగానే ఉంటాడు కానీ సైలెంట్ అనమాట. ఇంకా కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలో కడిగేసేసానండి. అయితే ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచాలంట. నేనేం చేశానంటే ఉప్పు నీళ్ళలో కడిగేసి పెట్టాను. బ్లాక్‌గా అవ్వవంట. చెప్తారు మన వాళ్ళు. సో, బాక్సులయితే రెడీ అయిపోయినాయి. టైము 8, 10 అవుతుంది. తొందరగా తినండి అని చెప్తున్నాను. సాస్ వేయమన్నారనమాట. డీమార్ట్ నుంచి తెచ్చిన సాస్ ఉంది వేసేసాను. ఇంకా బాక్సులు కూడా రెడీ అయిపోయినాయండి. ఎవరు దాంట్లో వాళ్ళు పెట్టేస్తున్నాననమాట. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే స్నాక్స్ పెట్టమన్నాడు కదా కార్తీక్. దానికోసం అనమాట. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అన్నీని. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక కర్చీఫ్‌లు పెట్టేశాను. ఆ కర్చీఫ్‌లు కూడా ఎవరికి వాళ్ళు పెట్టాలి. మళ్ళీ ఈ కర్చీఫ్, ఆ కర్చీఫ్ అని పెట్టకూడదు. ఇంకా పిల్లలు తినడం అయిపోయింది. ఇప్పుడు డ్రెస్సులనమాట. డ్రెస్సులు వేయాలి. ఈ డ్రెస్సుల దగ్గర కూడా ఇద్దరం పంచుకోవాలి. నేను, మా ఆయన. చిన్నోడికొకడు, పెద్దోడికొకడు. వాళ్ళంతట వాళ్ళు చేసుకునేంత వరకు ఇబ్బందేనండి. ఇంకా తప్పదు కదా మరి మన పిల్లలు. ఇంకెవరు చేస్తారు మనం కాకపోతే. ఇంక పిల్లల్ని రెడీ చేయించేసి రేపు అంటే నెక్స్ట్ డే సాటర్డే అనమాట. ఇది ఫ్రైడే వ్లాగ్ కదా! సాటర్డే మాత్రం కార్తీక్‌కేమో ఏ కలర్ అయినా పర్లేదని చెప్పారు. అంటే సివిల్ డ్రెస్ ఉంటది. టాస్క్ అయితే ఏమీ లేదు. ఇంకా పెద్ద బాబుకేమో మామూలుగా ప్లే డ్రెస్ అనమాట. స్పోర్ట్స్ డ్రెస్. అవన్నీ ఉతికేసరికి సరిపోతుంది నాకు. అంతా బ్లాక్ చేసుకొస్తారు. ఇంగో ఈయన పెట్టుకుంటాం కూడా రాదు మా జయదేవ్‌కి. వాళ్ళ డాడీ రోజు తిడతాడు. ఇంత పెద్దగా అవుతున్నావు ఇంకెప్పుడు నేర్చుకుంటావని. దాంతో కుస్తీ పడుతున్నాడు చూడండి. రావట్లేదని. ఇంక తిట్లు పడతాయి. ఎన్నిసార్లు చెప్తామో ఇంకెప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు నేర్చుకుంటావు, పెద్దగా అవుతున్నావు కదా అని చెప్తానే ఉంటామా, నేర్చుకోడు. వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసేసుకుంటే కొంచెం పని తక్కువ అవుతుంది అనమాట. ఇంకా షూస్ కూడా వేసేసి ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేయటమే. వెళ్ళిన తర్వాత అయితే ఎంత నీరసం వచ్చేస్తుందో వీళ్ళతో వాగి వాగి వాగి. ఇంకొక 15 నిమిషాల పాటు అలాగే కూర్చుని ఉంటాను, లేకపోతే పడుకుని ఉంటాను. మళ్ళీ స్టార్ట్ అవుతాయి పనులు అనేవి. ఇంక వాడితో వాగుతూనే ఉండాలి నేను ఇంకా నాన్ స్టాప్ అనమాట.
అన్నీ వేయాలి మళ్ళీ. ఏది వదిలేసినా నువ్వు మర్చిపోయావు అని సాధింపు నన్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. సో ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నారండి బాబు స్కూల్కి. ఇంకో ఈయన నైటు ప్యాడ్ తీసాడు, మళ్ళీ పెట్టుకోవాలి కదా పెట్టుకోడు. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు పెట్టుకుంటాడు, వాళ్ళు డాడీ తిడతారు. ఇంతసేపు ఏం చేస్తారో ఏంటి, స్కూల్కి వెళ్ళే ముందు అన్నీ గుర్తొస్తాయా, ముందు చూసుకోవాలి కదా అని. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. దోమలు ఉన్నాయంట, కొట్టుకుంటున్నాడు చిన్నోడు. రండి రండి అని పిలుస్తున్నాము, ఇంక సరిగ్గా పెట్టుకోవట్లేదు అనమాట. చాలా బరువు ఉంటాయండి. వీడు 2nd క్లాసు, చిన్న బాబేమో యూకేజీ. చిన్నబాబుది పర్లేదు కానీ జయదేవిదే ఎక్కువ బరువు ఉంటుంది, చాలా చాలా బరువు ఉంటాయి. సో ఫైనల్గా అయితే వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. హైట్ ఎక్కువైపోతుందని తులసి చెట్టుది సగానికి కట్ చేశాను. అంటే మళ్ళీ 2 అవి వస్తాయి కదా 2 కొమ్మల కింద, అందుకని చెప్పేసి. ఎందుకు కట్ చేసామని అడుగుతుంటే చెప్తున్నాను అనమాట. బాగా హైట్ అయిపోతున్నా, అంత హైట్ ఉంటే బాగోదు, బాగా బిగ్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు కూడా, ఇంకిద్దరుని బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవటమే. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన పనులు స్టార్ట్ అయిపోతాయి కదా, మీకు తెలిసిందే కదా. నీళ్ళు వస్తాయి అన్నమాట ఈరోజు. ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. 3 బిందులు 4 బిందుల వరకు పడతాయి ఈసారి అయితేని. ఇంకా నీళ్ళు లేవు, అన్నీ తీసేసి అన్నీ కడిగేశాను. ఇప్పుడు చూసే ఎంత సన్నగా వస్తుందో. ఇంకొక 5 నిమిషాలు లేట్ అయితే రావన్నమాట. ఈ మధ్యన అలాగే సతాయిస్తున్నారు. మొన్న ఒకసారి అలాగే పట్టలేదు, కొంచెం ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత వెళ్తే మొత్తం అసలు నీళ్ళే రావట్లేదు. బాగా అడుక్కు వేస్తేనే వస్తున్నాయి. ఇంకా నాకు ఒక రకమైన తిట్లు కాదు, ఇంకా ఎంత పెద్ద పంచాయతీ పెట్టేశారో. ఏం చేస్తున్నావు, నేను వెళ్ళి వచ్చిన తర్వాత వరకు నువ్వు ఇంకా నీళ్ళు పట్టలేదని. నేనేమైనా ఖాళీ కూర్చున్నాను, ఇంట్లో పనులు కూడా చేస్తున్నాను కదా అని చెప్పాను అనమాట. వీళ్ళేమో పైన వాళ్ళు వచ్చారు, పైన వాళ్ళు నీళ్ళు పట్టడానికి. నేనైతే నా బిందులు పట్టేసుకున్నానండి. నా బిందులు పట్టేసుకుని వచ్చేస్తున్నాను. అవన్నీ ఇంక ఇంట్లో పెట్టేసి ఇల్లంతా తుడిచేసి, ఈరోజు బట్టలు ఏం లేవు, కొన్నే ఉన్నాయి. ఇంక ఇలా మోసుకునేటప్పుడే చేయి నొప్పి చేస్తుంది అనమాట. మామూలుగా అయితే నొప్పి రాదు. మళ్ళీ ఈయన వచ్చేసరికి మళ్ళీ ఏమన్నా మట్టి పడుతుంది కదా, దుమ్ము అలాగా. ఆయన పెట్టమంటే పెడతారు, దుమ్ము పడుతుందని చెప్పేసి నేనే మోసుకుంటున్నాను. ఇంకొక బిన్ను ఉంది, ఆ బింది బకెట్లో వేసి వచ్చాను అనమాట. లోపల స్టీల్ బకెట్ ఉంటుంది, అందులో వేసి వచ్చాను. అదొకటే పట్టాలి. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఫ్రై చేశాను కదా, ఆ నూనె అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. అలాగే ఉంచాను, మళ్ళీ కడిగేసుకోవాలి కదా. సో ఇంకా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేద్దాం అనిపించింది. ఆయిల్తో వంటలు కదా, ఎందుకన్నా మంచిది. అన్నీ తీసేసానండి. నిన్న కడిగాను కానీ ఇంకొకసారి పైన కడిగేస్తే ఏమైనా బొద్దింకలు ఏం రాకుండా ఉంటాయి కదా. ఇదంతా ఇలా పెట్టేసి వాటర్ వేసేసి కొట్టేస్తే సరిపోతుంది, లైట్గా అంతే. పైన మాట ఎలాగో డీప్ క్లీనింగ్ నిన్న అయిపోయింది కదా అని లైట్గా క్లీన్ చేస్తున్నాను. ఇదంతా అంతే ఇలాగ. తర్వాత సింక్ దగ్గర కూడా మొత్తం కూడా అంతే, కొంచెం సబ్బు పెట్టి లైట్గా. కుకింగ్ అయిపోయిన తర్వాత ఇదే పని, మళ్ళీ రేపు కూడా అలాగే చేస్తాను కొన్ని రోజులు, ఇంకా నీట్గా అయిపోతుంది. బాగుందండి, నీట్గా ఉంది, అసలు ఏమీ జిడ్డు కానీ ఏమీ లేదు. రోజు అలాగే కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది కదా, ఒకేసారి పెట్టుకునే దానికన్నా. ఈ సైడ్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది ముందు రోజే. కొంచెం కష్టపడ్డాను ముందు రోజు, ఈసారి అంత ఇబ్బంది అనిపించలేదు. కింద అంతా కూడా క్లీన్ చేస్తాను. కొన్ని వాటరు పక్కకు పడ్డాయి, అవి కూడా క్లీన్ చేస్తాను. కింద నుంచి వచ్చేసినాయి అనమాట. కింద సిలిండర్ ఉంది, ఆ పక్కకు వచ్చినాయి, అవి కూడా క్లీన్ చేస్తాను. ఇలాగ గోడలకి నీట్గా కడిగేసుకుంటే జిడ్డు ఏముండదు, ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది.
ఆ షీట్ వేసినప్పుడే ఒకసారి బాగా రుద్దేసి చేసి అప్పుడు షీట్ వేసామనమాట. అందుకనే నీట్‌గా ఉంది. అంత ఇబ్బంది పెట్టలేదు. ఇంక ఈ చెక్కకి కూడా టిప్పు బానే నడిచింది నాకైతేని. ఎక్కువ పాడవకుండా గోడలుంటాయనమాట. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత సామాన్లు కూడా తోమేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేస్తాను. ఇదంతా తోముకుని ఇంకా సామాన్లు తోమేసుకోవాలి. సామాన్లు ఇంకా గ్యాస్ స్టవ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి కదా! అవి కూడా. కొన్ని పనులు ఒక్కొక్కసారి మనం రోజు చేసే పనులైనా ఈజీగా అయిపోతాయి. ఒక్కొక్కసారి చాలా భారంగా అనిపిస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఓపిక లేక. మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. "అక్క మీరు చెప్పినట్టు చేస్తున్నాను. బాగా నీరసం వచ్చేస్తుంది అక్క. నా వల్ల అవ్వట్లేదు" అంటున్నారు. ఎక్కువ కుట్టకూడదండి ఇవన్నీ చేసినప్పుడు. కొంచెం పని అనేది తగ్గించుకోవాలనమాట. అన్నీ చెయ్యలేం మనం. ఇప్పుడు ఇంట్లో అస్సలు ఇక్కడ వరకు చేయడం అంటేనే మనం గ్రేట్ తెలుసా? మామూలుగా అయితే మనకి ఇన్ని పనుల మీద పిల్లలతోటి బయట డబ్బులు సంపాదించడం అనేది చాలా చాలా కష్టము. కానీ మనం ఇక్కడి దాకా చేస్తున్నామంటే గ్రేట్ అనుకోవాలి. అందుకని ఎక్కువ బ్లౌజులు సంపాదన మీద ఎక్కువ టైం పెట్టకూడదనమాట. సంపాదించే దాని మీద ఎక్కువ టైం పెట్టకూడదు. ఇప్పుడు నాకు ఛానల్ ఉంది కాబట్టి ఎంతో కొంత వస్తుంది. మళ్ళీ ఎంతొస్తుంది అక్క మీకు అని అడుగుతారు కదా! నేను బ్లౌజ్ ఎంతైతే కుడతానో, కట్ చేసి కుడతాను, ఎంత టైం పడుతుందో, ఎంత అమౌంట్ సంపాదిస్తున్నానో అంత అమౌంటు ఈ మధ్యన రావట్లేదు. ఇదివరకు వచ్చేది. ఈ 4 నెలల నుంచి సరిగ్గా రావట్లేదండి అమౌంటు. అయినా సరే నాకు మీరు బాగా అలవాటైపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి నేను కటింగు, స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఎక్కడ ఆపకుండా పెడుతున్నాననమాట. ఇంకేదో మా వారు ఏదో జోకేసినట్టున్నారు నవ్వుతున్నాను. తోమడం కూడా చూపించాలా ఏదో అన్నారు. నాకేం గుర్తు రావట్లేదు ఆ టైంలో. ఇంకెంతకి ఇది కూడా క్లీనింగ్ అయిపోయిందండి. అయితే ఫస్ట్ నేను చెప్పేది ఒకటేనండి. మనకి ఓపిక ఉన్నంత వరకు చేసుకోవాలంతే. ఓపిక మించి చేయకూడదనమాట. మీకు షాపు ఏదో ఉందని చెప్పారు ఆ సిస్టరు. షాప్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఇవన్నీ చేసుకోకూడదండి. పిల్లలున్నప్పుడు షాప్ పెట్టడమే కష్టము. ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఇదంతా అయిపోయిన తర్వాత ఉన్న టైంలో ఒక బ్లౌజ్ కుట్టుకోండి అని చెప్తున్నాననమాట. అంతే. ఇప్పుడు నేను కూడా ఏదో 10 బ్లౌజులు, 5 బ్లౌజులు కుట్టను. నేను ఎంతవరకు కుట్టాలో అంతవరకే కుడతాను. అయిపోయింది. సింక్ క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం కూడా సామాన్లు కూడా అంతా అయిపోయినాయి. చెత్త కూడా డబ్బాలో వేసేసాను. లైట్ కట్టేసాను. ఈ పచ్చిమిరపకాయలు తెచ్చినట్టు పెట్టేసినట్టున్నాను ఫ్రిడ్జ్‌లో. కొన్ని కుళ్ళిపోయినాయి. పైన ముచ్చుకులు తీసేసుంటే బాగుండేది. అయినా బాగా గుల్లగా ఉన్నాయండి. అందుకని పాడైపోయినట్టున్నాయి. కొంచెం మంచియి ఉంచి మిగతాయి తీసేస్తాను. కొన్నే వచ్చినాయిలెండి. ఈసారి తీసుకోవాలి. టమాటాలైతే ఉన్నాయి గానీ, పచ్చిమిరపకాయలు ఇంకా కొన్నే ఉన్నాయి. ఎక్కువ ఏం కూరగాయలు మాకు అవ్వవండి. పిల్లలు ఏం తినరు కదా! తినేదల్లా మేమే గాబట్టి, పెద్దగా ఏం తీసుకురాను ఎక్కువ. లాస్ట్ టైమ్ అయితే అన్ని ఫ్రూట్సే తెచ్చాను. ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి, ఇంకా ఫస్టు ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. స్నానం చేసేయాలి. అంతకంటే ముందు ఒక వీడియో టైం అవుతుంది. ఇప్పటికే 10 అయినదో, 9:30 అయిందో. మన వాళ్ళకి 11 కల్లా ఒక వీడియో పెట్టాలనమాట. స్టిచ్చింగ్ వీడియో. నా కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఎప్పుడు పెట్టలేదేంటి అక్క అని. ఇంకా మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్‌లాగా అయిపోయారండి. అసల మీరు సబ్స్క్రైబర్స్ లాగా ఎప్పుడు చూడననమాట. ఎప్పుడైనా మా ఆయన మీ సబ్స్క్రైబర్స్ అనేసరికి నాకు అట్లా అనొద్దు ఫ్రెండ్స్ అని చెప్పండి అంటాననమాట. అంతలాగా దగ్గరైపోయారు మీరు. ఏ విషయమైనా సరే మీతో షేర్ చేయడం, మీతో మాట్లాడడం అవన్నీ కూడా బాగా ఎడిక్ట్ అయిపోయాననమాట. మీరు నాకు ఎడిక్ట్ అయ్యారో లేదో తెలీదు గానీ నేను మాత్రం మీకు ఎడిక్ట్ అయిపోయానండి. ఇంగో కొన్ని మిగిలినియి కనిపిస్తుందా మీకు? ఇదిగో కొన్ని. ఈ కొన్ని కొంచెం గాలికి పెడతాను. ఇంక అయిపోయిందండి బాబు ఇంట్లో పనంతాని. నీరసం వచ్చింది నాకు ఇంట్లో పని అయ్యేసరికి. అందుకనే మీరు ఎక్కువ కుట్టకూడదండి. ఎక్కువ కుడితేనే మనకి ఓపిక ఉండదనమాట. మొత్తం అయిపోయింది. ఒకసారి చూసేయండి ఇల్లంతాని. ఇంకా వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టాలి. ఈ బ్లౌజు కటింగు యాక్చువల్‌గా అయితే తర్వాతన్నా పెట్టొచ్చు. కానీ నిన్న ఒక సిస్టర్ పెట్టారు. వెనకాల వీ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉన్న వీడియో పెట్టండి అక్క అని. ఇప్పుడు వాళ్ళు అడిగారు మన దగ్గర ఉంది. ఇప్పుడు ఎంతయింది 9:15 అయిందండి. 9:10, 9:15 అయితే వాళ్ళు అడిగారు.
మన దగ్గర కూడా రెడీగా ఉంది. ఇలాంటప్పుడు వెంటనే పెట్టేసామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగో మనం కుట్టాల్సిందే, కుడుతున్నాం గదా! ఎందుకు మళ్ళీ వెనక్కి పెట్టడం? ఇలాంటి టైంలో నేను ఎక్కువ వెంటనే పెట్టేస్తాననమాట. ఇప్పుడు ఐరన్ చేసి పెట్టుకుంటాను. కటింగ్ షూట్ చేస్తాను నేను. ఇప్పుడు ఐరన్ చేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది నీట్‌గా అయిపోతదనమాట. అలా ఆలోచిస్తానండి నేను. కామెంట్స్ మీరు చూడరేమో అనుకుంటాను. కానీ ఆల్రెడీ అడిగినవి అడిగితేనే నేను ఇగ్నోర్ చేస్తాను తప్ప, మీరు కొత్తగా ఏది అడిగినా కూడా నా బ్రెయిన్‌లో ఉంటది. వీ నెక్, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ సేమ్ ఇలాగే అడిగారు. మనకు కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఇలా కుట్టాలి ఇప్పుడు నేను. కట్ చేసి కుట్టాలి. అలాంటప్పుడు ఎందుకు నేను టైం వేస్ట్ చేయాలి? మీకు పంపించేసాననుకోండి, మీరు ఆల్రెడీ అడిగారు కాబట్టి వెంటనే వీడియో వచ్చేస్తది కదా! అలాగా నేను ఫాస్ట్‌గా ఉంటాననమాట. మీకు మీ వైపు నుంచి, నా వైపు నుంచి కూడా ఆలోచించుకుని వెంటనే ఈ వీడియో అనేది షూట్ చేస్తాను. ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టేసాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ టైం కల్లా ఎళ్ళిపోతది. 8:00 నైట్ 8 కల్లా ఎళ్ళిపోతది స్టిచ్చింగ్ కూడాని. ఈ మధ్యన అలాగే చేస్తున్నానండి. ఒక బ్లౌజ్ పెట్టేసానంటే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తుందనమాట. లేతే మన వాళ్ళు అస్తమాను "అక్క నువ్వు కటింగ్ చూపిస్తున్నావు గానీ స్టిచ్చింగ్ చూపించట్లేదు అక్క. ప్లీజ్ అక్క" అంటున్నారనమాట. ఇంకా ఎలాగో మనం వీడియో అనేది షూట్ చేస్తున్నాం కదా! పెట్టేద్దాంలే అని చెప్పేసి పెట్టాననమాట. అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు కటింగ్ వీడియో కూడా అయిపోతది. జస్ట్ లైట్‌గా చూపిస్తాను ఎలా కట్ చేస్తాను ఏంటనేది. చూడండి ఇక్కడ ఇలా పెడతాననమాట కెమెరా. ఇక్కడ ఇలా పెట్టేసి కట్ చేస్తాను. దగ్గరగా పెట్టి. మీకు నంబర్స్ కనిపించాలి కదా! మరి నేను ఒక్కదాన్నే కదా చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ని తిప్పలు అక్కర్లేదండి. నేను వేరే వాళ్ళు లేకనమాట. వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే మనకి ఇంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. మనం ఏదైనా సాధించాలనుకుంటే మనం సాధించగలమా లేదా అనేది మనకు తెలుస్తది కదా! అస్తమాను ఇంకొకరి మీద ఎన్ని సార్లు డిపెండ్ అయ్యి ఉండాలి. మనం ఓన్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఉన్నంత వరకు. వీలైనంత వరకు మాత్రమే హెల్త్‌ని చూసుకుంటూ మంచిగా చేసుకోవాలి అంతే. అందుకు నేను మెల్లగా ఎందుకు తగ్గిస్తున్నానంటే, ఎక్కువ వర్క్ వచ్చే కొద్దీ మనకి ప్రెషర్ పెరిగిపోతది. అందుకు తక్కువ కుట్టుకుంటూ నేనైతే ఎక్కువ మన ఆన్‌లైన్ మీద టార్గెట్ చేశాననమాట. ఆన్‌లైన్‌లో అందరూ మన వాళ్ళే కదా ఉన్నది. కొంచెం అటు ఇటు కుట్టినా కూడా పర్లేదులే అనిపించింది నాకైతే. కొంచెం తక్కువగా కుట్టినా కూడా మన వాళ్ళు కుట్టినట్టు ఫీలింగ్ కలిగిందనమాట. చాలామంది అంటారు ఇంటి దగ్గర వాళ్ళని వదలకూడదని. అది మీకు మీలాంటి వాళ్ళకి అంటే డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి. నాకు డబ్బు అనేది సెకండరీ. నేను ఎన్ని సార్లు మీరు అడిగినా నేను అన్నే సార్లు చెప్తాను. నాకు ఫస్ట్ డబ్బు కోసం నేను స్టిచ్చింగ్ చేయట్లేదు. డబ్బుల కోసం కాదు. నా ప్యాషన్‌ని నేను వీడియోస్ రూపంలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి అంతే. నాకు టైలరింగ్ అంటే ఇష్టం. ప్యాషన్. అవసరం కాదు. డబ్బు కాదు. డబ్బు కోసం నేను చేయట్లేదు ప్రస్తుతానికైతే. కానీ డబ్బొద్దంటే కావాలి. ఎందుకొద్దు? డబ్బులు ఎవరికొద్దు చెప్పండి. కానీ నాకు సెకండ్ అది. ఫస్ట్ వచ్చేసి నా ప్యాషన్ అనమాట. నా ఇష్టాన్ని మీరు వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు. ఎంత ఇష్టపడి నేను చేస్తున్నానో. అందుకని నాకు విసుగు అనిపించదు. అలా అని చెప్పేసి పడి పడి ఓ 10 బ్లౌజులు, 12 గంటల వరకు బ్లౌజులు కుట్టాల్సిన అవసరం నాకు లేదండి. మీకొక వీడియో కావాలి అనుకున్నప్పుడు, ఆ వీడియోకి సంబంధించిన కస్టమర్ వచ్చారనుకోండి, వెంటనే నేనైతే తీసేసుకుంటాననమాట. ఓకే. మన వాళ్ళకి యూజ్ అవుతదేమో అని. లేదు అది మనకి అవసరం లేదు అనుకుంటే లేట్‌గా ఇస్తానని చెప్తాను. ఎప్పుడో ఇచ్చినా పర్లేదు లేట్‌గా అంటే మాత్రం తీసుకుంటాననమాట. అంతే తప్ప డబ్బు కోసం మరీ ఎగబడి, ఎగబడి మరీ తీసుకునే రకానైతే కాదు. అదనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి స్టిచ్చింగ్ ఛానల్‌కి. అయితే ఒక సిస్టర్ అడిగారన్నమాట. మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో ఏంటనేది. నేను చెప్పే కన్నా మీరు టెక్ ఛానల్‌లో అడిగితే బావుంటది. నేను నాకేదో వీలైనంత వరకు నేను నేర్చుకున్నాను. అంతా నేర్చుకోలేదు. నాకెంత వరకు కావాలో అంతే నేర్చుకున్నాననమాట. అన్నీ రావు. మరి మీరడిగితే నాది టెక్ ఛానల్ కాదు కాబట్టి నేను అన్నీ చెప్పను. నేను కైన్ మాస్టర్‌లో ఎడిటింగ్ చేస్తాను. కైన్ మాస్టర్‌లోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. మీకు వాటర్ మార్క్ రావట్లేదు అంటున్నారంటే నేను డబ్బులు కట్టాను. సంవత్సరానికి 6,000 ఎంతో. సో, నాకొచ్చినా రాకపోయినా 6,000 ఆ మార్క్ కనిపించకూడదని డబ్బులు కట్టాననమాట. అక్కడ రన్ అవుతా ఉంటది. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. కుట్టేటప్పుడు ఇస్తే మాత్రం నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. పైగా నేను కంటిన్యూగా కుట్టననమాట. మధ్యలో లెగిసి కొంచెం సేపు పడుకుని అంటే ఒక 2 నిమిషాలు నడుము నొప్పి వస్తది కదా! మళ్ళీ కుడతాను. అలా మాట. నా ఇష్టాన్ని అలాగా ప్యాషన్‌గా ఫీల్ అయ్యి చేస్తున్నాను గాబట్టే నేను తక్కువ కుడతాను. కానీ కుట్టింది ప్రతిదల్లా పోస్ట్ చేస్తాననమాట. మీకలా అనిపిస్తది ఎక్కువ కుడుతున్నట్టు. ఇన్ని బ్లౌజులేంటక్క అనిపిస్తుంది. కానీ నేను కుట్టిన ప్రతి బ్లౌజు కూడా నేను వీడియోలో పెడతాననమాట. అది. చూసారా ఎలా మాట్లాడుతున్నానో? ఆగకుండా మాట్లాడతాను. అసల నాన్ స్టాప్ అనమాట. అలవాటయిపోయింది నాకు.
అక్కడ రన్ అవుతా ఉంటది. దానికి తగ్గట్టు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎక్కడ స్పీడ్ పెంచాలో అక్కడ స్పీడ్ పెంచుతాను. ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిస్తాను. కానీ మాట్లాడే విధానం బావుండాలి. ఎక్స్‌ప్లనేషన్ బావుండాలి. చెప్పేది ప్రతీది కూడా బ్రెయిన్‌కి ఎక్కేటట్టు చెప్పాలి. అది నాకు అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది నాకిష్టం. టీచింగ్ అన్న ఇష్టం. టీచింగ్ అంటే మళ్ళీ స్కూల్‌లో టీచర్ కాదండి. ఇలాగా ఈ ప్యాషన్‌కి సంబంధించిన టీచింగ్ అంటే ఇష్టం అనమాట. అందుకని మీకు అంత బాగా అర్థమవుతది. నాకు చాలా ఇష్టంతో చేస్తాననమాట. దాని మీద రూ. 10 రాకపోయినా ఫీల్ అవ్వను. రూ. 1000 వచ్చినా ఎగరేసుకుంటూ ఆనందపడిపోననమాట. అలాగే ఉంటాను. ఒక్కొక్కసారి ఈ మధ్యన రావట్లేదులెండి. ఒక్కొక్కసారి 500 వస్తది వీడియో మీద. అసలు వీడియో మీద 500 వచ్చి కొన్ని నెలలయిందేమో. ఒక 10 నెలలో ఎంతో అయింది. ఈ మధ్యన అంతా కూడా వందల మీదే వస్తుంది. లాస్‌లోనే నడుస్తుంది గానీ ఇంకంతే మనకిష్టం కదా! అందుకననమాట. అలాగా నేను ఫీల్ అవ్వను. ఎక్కువొచ్చినప్పుడు ఫీల్ అవ్వను. తక్కువొచ్చినప్పుడు బాధపడడాలు అవేముండవు. ఎప్పుడూ ఒకే ఈక్వల్‌గా ఉంటుంది మన లైఫు. ఇప్పుడొచ్చేసి నీళ్ళు పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇంకా టైం పడతది కదా! ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పేసి గమ్ పెట్టి ఐరన్ చేసేసుకుంటున్నానండి. అయితే ఉల్టా ఉన్నది. అంటే మనం జాయింట్ వేసాము. నేను కటింగ్‌లో చెప్పాను. ఆ జాయింట్ ఉన్నది మన వైపు వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్‌గా ఉంటదనమాట. చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడాని పైన పెట్టేసేయండి. పైన పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే కాలిపోయి మన చేతికి అంటుకుంటది బ్లౌజు. నేను వాడుతున్న ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్. నేను సిల్క్‌లో పెట్టుకొని ఫస్ట్ కొంచెం లైట్‌గా టచ్ చేస్తాను. ప్రాబ్లమ్ లేదు, రిస్క్ లేదంటే అప్పుడు నేను ఐరన్ చేసేస్తాను. ఇలాగా. గమ్ మరకలు అంటుకుంటున్నా అంటే అవేమీ అంత ఖర్చులోకి వెళ్ళిపోతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. అది స్టిచ్చింగ్ ఛానల్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతది. వ్లాగ్ ఛానల్ చూసే వాళ్ళకన్నా. ఇదయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా హ్యాండ్ తప్ప మిగతా చాలా ఈజీ అని నా ప్రాసెస్‌లో చెప్తున్నాను గదా! నా ప్రాసెస్‌లో ప్రిన్సెస్ కట్టు అస్సలు ఏమీ రాని టైలరింగ్ అస్సలు రాని వాళ్ళు కూడా కుట్టేయొచ్చనమాట. అంత సింపుల్‌గా, అంత నీట్‌గా, అంత క్లారిటీగా, అంత బావుంటది. మీరు నేను చెప్పేదానికన్నా మీరు కుట్టుకుంటే తెలుస్తది. అంత ఈజీ అనమాట. అంత ఈజీగా నేను ఏది దాచుకోనండి టిప్పు. ఇప్పుడు దాచుకున్నంత మాత్రాన నేను ఒక విషయం చెప్పనా? విద్య పంచే కొద్దీ పెరుగుతదంట. అది 100% కరెక్ట్. ఎవరు చెప్పారో గానీ పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా! విద్య ఇప్పుడు డబ్బు ఇచ్చే కొద్దీ తరుగుతది. విద్య పంచే కొద్దీ పెరుగుతది. నాకు అలాగే ఇంకా ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది తెలుసా? మీకు చెప్పే కొద్దీ మంచి ఆహ్, టాలెంట్ ఒస్తుంది. వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చాలా బావుంటుంది. నాకు నచ్చుతుంది. నేను ఇంప్రూవ్ అవుతున్నాను బాగా. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? ఈ టిప్ నేర్పించేస్తే ఎక్కడ సక్సెస్ అయిపోతారో ఏమో అనుకుంటారు. మీరు బయట నేర్చుకునేటప్పుడు కూడా అలాగే చేస్తారు తెలుసా? అన్నీ చెప్పరు. పైపైన చెప్పేసి వదిలేస్తారు. నేనెందుకు చెప్తున్నానంటే పంచే కొద్దీ పెరుగుతుంది గదా విద్య అందుకుని. నాకు యూజే కదా! మంచిగా చెప్పడం అంటే నాకు ఇష్టమే. వినడం అంటే మీకు ఇష్టమే గాబట్టి. సో, అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. అక్కడ సౌండ్ వస్తుందన్నమాట. నీళ్ళు మరుగుతున్నట్టు. వెంటనే కట్ చేసేసుకొని స్నానం చేసి వచ్చేస్తే మనం ఫ్రెష్ అప్ అయిపోయి జాబ్‌కెళ్ళిపోవచ్చు. మనం బయట చేసే జాబ్‌కి, ఇంట్లో చేసే జాబ్‌కి చాలా తేడా ఉంది. మనం మెల్లగా చేసుకోవచ్చు. నీట్‌గా, కూల్‌గా చేసుకోవచ్చు. కొంచెం హెల్త్ బాలేనప్పుడు పడుకోవచ్చు. కానీ అక్కడ అలా కాదు. ఒంగోబెట్టి మరీ చేయిస్తారు. ఆల్రెడీ మనకి బాగా ఎక్స్‌పీరియన్స్ 8 ఏళ్ళు. ఈరోజు నాకు హెల్త్ బాలేదు. నేను లేట్‌గా వస్తానంటే పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఒక్కసారైతే ఓకే. 2 సార్లు. మూడోసారి అసల లీవ్సే ఇవ్వరనమాట. చాలామంది ఉంటారు కదా! వాళ్ళని కూడా ఇవ్వాలి కదా! అంటారు. సంక్రాంతి వచ్చిందంటే కొట్టుకు సచ్చిపోతారు జనాలు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. మా ఆయనేమో "నువ్వు పెట్టవు లీవ్స్" అంటే వాళ్ళు ఇవ్వాలి గదా! నేను పెట్టాలంటే. కొన్ని కొన్ని విషయాల్లో అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓన్ బిజినెస్ అనేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను లీవులు తీసుకోవచ్చు. ఓపికున్నప్పుడు కుట్టుకోవచ్చు. నాకు డబ్బుతో అవసరం లేదు. అవసరం లేదు అంటే డబ్బు కోసం నేను చేయట్లేదు పననమాట. నాకు డబ్బు అవసరమే. అవసరం లేకుండా లేదు గానీ, డబ్బు కోసం నేను పని జేయట్లేదు. పని చేసినందుకు నాకు డబ్బొస్తుంది అంతే. ఆ కాన్సెప్ట్‌తో మీరు కూడా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్వార్థం లేకుండా పని చేసామనుకోండి, డబ్బులు కూడా అలాగే వస్తాయండి స్వార్థం లేకుండానే. 10 నెలలు ఒక్క రూపాయి అస్సల ఎంత అంటే బ్లౌజులన్నీ ఆగిపోయాయి. ఛానలు 10 నెలల పాటు ఒక్క రూపాయి రాలేదు నాకు తెలుసా? తీసుకున్న బ్లౌజులన్నీ ఆగిపోయాయి. వాళ్ళు గోల గోల ఇంత లేట్‌గా ఇస్తున్నావేంటని. నాకిక్కడ ఇన్‌కమ్ వచ్చేది కాదు. టైం కూడా చాలా చాలా వేస్ట్ అయిపోయేది ఎడిటింగ్ దగ్గర. అయినా సరే 10 నెలలు ఓపికతో చేసినందుకు ఇప్పుడు ఒక రూ. 10 వస్తున్నాయి నాకు. ఇదివరకు బానే వచ్చేయండి కొంచెము. నేను కుట్టిన దానికి తగ్గట్టొచ్చేయి. కానీ ఇప్పుడు రావట్లేదనమాట యూట్యూబ్ నుంచి. అయినా మనమేం డబ్బుల కోసం చేయట్లేదు గదా! ప్యాషన్ కోసం గాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు.
అయిపోయింది. నేను రెడీ అయిపోయాను. నేను కూడా ఇంకొంచెం చూడండి. ఒక్కొక్కసారి మొహం డల్‌గా ఉంటది. ఒక్కొక్కసారి బానే ఉంటది. అది నా చేతిలో లేదు. మా పిల్లల చేతిలోనే ఉంది. వాళ్ళు ఎక్కువ టార్చర్ పెట్టేసారనుకోండి మొహం వాడిపోతది. కొంచెం తక్కువ టార్చర్ పెడితే బానే ఉంటది. ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోవాలి. అన్నీ నీట్‌గా రెడీ చేసి ఉన్నది కాబట్టి ఒక అరగంటలో కుట్టేయొచ్చు. నేను అరగంటలోనే కుట్టేస్తానండి ప్రిన్సెస్ కట్. చాలా సింపుల్ మాట. ఇప్పుడు ఇదంతా కూడా షూట్ చేయాలి. షూట్ చేసి మెమరీ ఫుల్ అయిపోతా ఉంటది. క్లియర్ చేస్తా ఉండాలి. ల్యాప్‌టాప్‌లో ఆన్ జేయాలి. దాంట్లో పెట్టాలి. అవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తుండగా మధ్యలో ఒకరు కామెంట్ చేశారు మనకి ఒక సిస్టరు. "అక్క మీరు కత్తిరి గురించి చెప్పండి అక్క" అని. అదేవిధంగా స్టెప్లైజర్ కోసం కూడా చెప్పండని. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. సగం వరకు అయితే అయింది. ఇంకా సగం కుట్టే బదులు ఒక వీడియో తీద్దాము అని చెప్పి లేసాననమాట. చూడండి ప్రిన్సెస్ కట్ ఎంత బాగుందో. ఈ కత్తెర వచ్చేసి చెప్పాను ఆల్రెడీ షార్ట్స్‌లో. రిటికాన్ రిట్కో RIT CO 10 నెంబరు. బరువు ఎక్కువ లేకుండా నార్మల్‌గా ఉండేటట్టు తీసుకున్నాను. నేను మోయగలిగినంత. అంటే నేను ఎంతైతే మోస్తానో అంత. తర్వాత స్టెప్లైజర్ కోసం అడిగారు. అది వీగార్డ్ ₹1000 ఉంటుంది. తర్వాత మిషన్ కోసం అడిగారు 28,000. ఇంటికొచ్చేసరికి 30,000 అయింది. స్టెప్లైజర్ తోటి దారి ఖర్చులతో కలిపి. సో, నాకు డబ్బులున్నాయి నా దగ్గర. సేవింగ్ చేసుకునే డబ్బులున్నాయి కాబట్టి కొన్నాను. నేను కుట్టే వాటికి జాక్ మిషన్ అంత అవసరం లేదు. మీరు ఎక్కువ కుట్టుకుంటాను అంటే మాత్రం జాక్ మిషన్ ఖచ్చితంగా కావాలి. తర్వాత వచ్చేసి అయిపోయిందండి బ్లౌజు. లంచ్ టైమ్ అనుకుంటా ఇప్పుడు. వెనకాల డోరీస్ పెట్టమన్నారు కాబట్టి పెట్టేసాము. ప్రిన్సెస్ కట్, వెనకాల వీ నెక్, ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అనమాట. తర్వాత కొంతమంది వచ్చారు మన ఇంటికి. అంటే కస్టమర్లు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళతో కొంచెం టైం అనేది అలా అయిపోయింది. ఇదొకటి స్టిచ్ చేశాను. ఇదిగోండి. దీనికి సంబంధించిన కటింగ్, స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. తర్వాత మనకి ఆన్‌లైన్ కస్టమర్ ఇచ్చారని చెప్పాను కదా! అది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాననమాట. కటింగ్ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెడుతున్నాను. ఇది కుట్టేసి పంపేయాలి మనకి. మనకి 24థ్ లోపు వెళ్ళిపోవాలి. అంటే వెళ్ళిపోవచ్చు గానీ, మనం లేట్ చేయకూడదు పాపం చాలా రోజులయిపోయింది ఇచ్చి. ఇదిగోండి. లాంగ్ ఫ్రాక్ కోసం కొత్త శారీయే పంపించారని చెప్పాను కదా! నేను ఇప్పుడు కటింగ్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాను. ఇంకో ఫ్రాక్ కూడా అడిగారండి. అది కుట్టమని. చూడాలి. కుట్టాలనమాట. ఇంగో ఈ మధ్యన వ్లాగ్స్ అనేది 1 అవర్ పోస్ట్ చేస్తున్నాను కదా! వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎడిటింగ్ చేయడాలు అవన్నీ టైం పట్టేస్తుందనమాట. మన వాళ్ళు బాగా నచ్చుతున్నాయని చెప్పేసి నాకు కూడా చాలా మోటివేటెడ్‌గా ఉండి పొద్దునుంచి సాయంత్రం వరకు వీడియో తీస్తున్నాను. అంతే బాగా నన్ను ఆదరిస్తున్నారు. ఇంత బాగా నచ్చుతాయని నాకు తెలీదండి. లేకపోతే నేను ముందే మీకు ఇవన్నీ షేర్ చేసేదాన్ని. మోటివేటెడ్‌గా ఉంటున్నాయి అక్క అని చెప్తున్నారు. అది బాగా నచ్చింది నాకు. అయిపోయిందండి. చూడండి. ఫ్లవర్స్ లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్రిల్స్ ఫ్రాకు కిందేమో మనకి స్టెప్స్ వస్తాయన్నమాట. టైము 2:40 అలా అవుతుందండి. కటింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాననమాట. ఇంకా హెమ్మింగ్‌కి ఇచ్చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టాను. అయితే నాకు ఈరోజు నైట్ వంట పని లేదు. ఎందుకో తెలుసా? మా ఇంటి దగ్గర అన్నదానం. మా ఇంటి పక్కనే రమ్మని మరీ పిలిచారు. ఇంటింటికొచ్చి పిలుస్తున్నారు. సో, ఆ వంటలు అవుతున్నాయి. అదే చూస్తున్నా స్కూటీ వెళ్ళేంత ప్లేస్ ఉందా లేదా ఏంటి అని. కానీ ప్లేస్ ఇచ్చేసారు మనకి స్కూటీ కార్‌లో అయితే వెళ్ళవండి. స్కూటీ అయితే వెళ్తది. తర్వాతొచ్చేసి ఇప్పుడు కటింగ్ చేద్దామని కూర్చున్నా. అంతలోపు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడేసరికి టైం అయిపోయింది. ఇదొచ్చేసి ఫిష్ కట్ కావాలన్నారు వీళ్ళు. ఓకేనా. ఫిష్ కట్ కోసం అయితే నేను రెడీ చేసేసరికి తెలిసిన వాళ్ళొస్తే వాళ్ళతో మాట్లాడేసరికి 3 అయిపోయిందనమాట టైం అనేది. మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంక పిల్లలొచ్చిన తర్వాత ఇంకేం పనుండదు గదా! అదే పిల్లలొచ్చిన తర్వాత ఏం పని జరగదు కదా! అది కూడా జరగలేదనమాట. ఇప్పుడు నైట్ కట్ చేసుకోవాలి పిల్లలు పడుకునేటప్పుడు. రేపు ఎలాగైనా కుట్టేయాలి. కుట్టేసి కొరియర్ చేసేయాలండి. కొరియర్ కవర్స్ లేక ఇన్ని రోజులు ఆగాను. వచ్చారండి పిల్లల్ని తీసుకొనొచ్చాను స్కూల్ నుంచి. కొట్టేసుకుంటున్నారు పిల్లల్లాగా. టైం 4 అవుతుంది. అయితే మా ఇంటికొచ్చారని చెప్పాను కదా! తెలిసిన వాళ్ళు. వాళ్ళు లడ్డు తెచ్చారనమాట పిల్లల కోసమని పెట్టాను. ఇంక తర్వాత వాళ్ళకి చెప్పాననమాట. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు పిల్లలకి కొంచెం పని నేర్పించమని. ఒక సిస్టర్ చెప్పారండి. నాకు 2 అబ్బాయిలే ఇప్పటి నుంచి పనులు చెప్తేనే గానీ అప్పటికి కొంచెం నేర్చుకోరు. చెప్పు కుమారి ఇప్పటి నుంచి అంటే వాళ్ళకి చెప్పాననమాట. ఇలాగా గుడ్ బై అంటారు. మీరు మిమ్మల్ని పనులు చేసుకుంటే కొంచెం మీ పనులు మీరు చేసుకోనంటే పాపం చిన్నోడు రెడీ అయిపోయాడనమాట.
నన్ను గుడ్ బాయ్ అంటారమ్మా అందరూ అంటే, అవును అన్నాను. ఎంత బరువున్నా తీసేసి నేను ఓపెన్ చేసుకుంటానులే చెప్తున్నాడు. బిల్డప్ ఎక్కువ ఈయనకి. ఎవరైనా పొగుడుతుంటే ఓవర్‌గా బిల్డప్ అయిపోతా ఉంటాడనమాట. సో, అది కూడా ఒక అంతకు మంచిది లేండి నాకు. సో, ఇప్పుడు తీస్తున్నాడనమాట పాపం కష్టపడి. సో, లోపలికి పెట్టేస్తున్నాడు వాడే. ఇది నేను మీషోలో బుక్ చేశానండి. ఔట్ ఆఫ్ స్టాక్. ఒక సిస్టర్ అడిగితే చెక్ చేశాననమాట. ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. బయట ఉంటే చూడండి మరి దొరుకుతాయి అనుకుంటా. రోడ్డు పక్కన సైడ్‌కి అమ్ముతారు. సో, మీరు అలా తీసుకున్నా పర్లేదు. సో, ఫైనల్‌గా అయితే పిల్లలు సెట్ అయిపోతున్నారండి చదవడానికి. హిందీ, సైన్స్ అనమాట. పెద్ద బాబుకి. చిన్న బాబుకేమో కాన్వర్జేషను, కలరింగ్. అది పెద్ద ఏం కాదు గానీ ఓవరాల్ మాట. చదవనని మారం చేస్తున్నాడు. బాగా ఏడిపిస్తున్నాడు. ఏదేదో చేస్తున్నాడు మొత్తం మీద. ఒక 2 ముక్కలు చదివాడు అంతే. ఇంగో చూడండి ఎలా చేస్తున్నాడో. చదవనండి ఇంకా అయిపోయింది. కాన్వర్జేషన్ అంటే రాసేది ఏమి ఉండదనమాట. ఓవరాల్ ఉంటుంది. రాసేది కూడా ఉంటుంది గానీ కొంచెం తక్కువ. అసలు చదువుకునే మూడ్ లేదనమాట. అంటే అక్కడ అందరూ చెప్పేశారు. మండే, సండే, ట్యూస్‌డే హాలిడే నీకని. ఇంకా ఇప్పటి నుంచే హాలిడే మూడ్‌లోకెళ్ళిపోయి మహారాజులాగా చూసారా ఎంత యాక్ట్ చేస్తున్నాడో. నాకు గొంతు పోయింది చదివించేసరికి. ఒక మై స్కూల్ కాంపోజిషన్ ఉంటదండి. స్కూల్ పేరు చెప్పడము అవన్నీ అదొక్కటే చదివించేసరికి సరిపోయిందనమాట. ఇంకా డైరీలో ఏమన్నా రాసారా ఏంటనేది ఓపెన్ చేస్తున్నాను. కానీ ఏం లేదు. ఇంకా పెద్దోడు కూడా అలిగి కూర్చున్నాడు. ఏదో ఎరేజర్స్ కావాలంట. చాలా ఉన్నాయండి లోపల. మళ్ళీ వాళ్ళ డాడీ నన్నే తిడతారనమాట. కొన్నవి ఎందుకు కొంటున్నావు? నీకు అడిగిందల్లా ఇచ్చేసరికి వాళ్ళు ఇంకా మొండిగా అయిపోతున్నారని. నేను కొననని చెప్తుంటే ఇంకా అలిగేసి మూల కూర్చున్నాడు. ఇంగో చదవమంటే అస్సలు చదవట్లేదు. నేను కెమెరా పెట్టాను. అందరు నేను బ్యాడ్ బాయ్ అంటున్నారన్నా సరే వినట్లేదనమాట. మై స్కూల్ కాంపోజిషన్. పిల్లలు ఏ స్కూల్ అని అడిగారండి. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అండి. ఎక్కడ ఉంటదంటే పెట్రోల్ బంక్ దగ్గర రామంతపూర్ దగ్గరలో ఉంటదనమాట. అయితే నేను ఏం ఎగ్జామ్ ఏంటని చూస్తే కాన్వర్జేషన్, కలరింగ్ ఉంది. కలరింగ్ ఏం పర్లేదు. కలర్ ఎలాగైనా వేసేస్తాడు కానీ కాన్వర్జేషన్ కొంచెం చదివించాలి. ఒకసారి చదివించేసాను. రెండోసారి ఇంకా ఇంట్రెస్ట్ లేదమ్మా అంటున్నారు. అయినా సరే బలవంతంగా చదివించాననమాట. అవన్నీ చెక్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయని. ఆ లిస్ట్ అంతా నేను చెప్పేసరికి పారిపోయాడు భయపడిపోయి. అమ్మో నేను ఇంత చదవనని. చూడండి ఏమేమి ఉన్నాయంటే కాన్వర్జేషన్‌లోనే ఎగ్జామ్‌లోనే ఇంగో చూసారా భయపడిపోయి వెళ్ళిపోయాడు అవన్నీ చదివేసరికి. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఇంకోటొచ్చేసి అలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్స్ అవన్నీ ఉండేసరికి అమ్మ నేను ఇన్ని చదవాలని చెప్పేసి పైకెక్కేసాడు. మళ్ళీ అన్నొద్దమ్మా కొంచెం చదువు ట్యూషన్ టీచర్ కొన్ని చెప్తాదిలే. ట్యూషన్‌కి ఎందుకు పంపిస్తున్నారక్క మీరే అన్నీ చెప్పిస్తున్నారు కదా! అంటే భయం ఉండదండి మన భయము. పైగా నాకు వీడియోస్ కూడా తీసుకోవాలి కదా! ఈళ్ళు గోలకి ఆ వీడియోస్ పోతాయి ఇంకా. పైగా పిల్లలు అన్నీ కూడా మన మాటలు వినరు. నేను హోంవర్క్ ఒకటే చేయిస్తాను. కొంచెం టైం ఉంటే చదివిస్తాను. అంతే తప్ప అంతకు మించి ఏం చేయను. ఇంగో బుజ్జగించాననమాట. బుజ్జగించి చదివిస్తున్నాను. ఫైనల్‌గా అయితే ఒక్కసారి చదివాడు అంతే. ఇంకేం లేదు. ఇంగో ఆయన అలిగాడు కదా మళ్ళీ. ఆయన కూడా అలిగాడు. ఎరేజర్ కోసం అంట. సో, అలా ఉంటదండి. రోజు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడతానే ఉంటాం. అయినా సరే మనం ఓపికన్నంత వరకు చేసుకోవాలి. ఎప్పుడో హెల్త్ పాడైపోతదని చెప్పేసి ఇప్పటి నుంచే మనం రెస్ట్‌లోకెళ్ళినా కూడా మన హెల్త్ పాడైపోతది. ఏ పని చేయకపోతే. ఎక్కువ కుట్టకండి. నేను టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాననమాట. ఇవన్నీ చూసి ఎక్కువ కుట్టేయాలేమో అనుకుంటారు. ఎక్కువ కుట్టకూడదు. ఎక్కువ ఎందుకు కుట్టొద్దన్నానంటే ఇప్పుడు ఓకే. మీరు ఖాళీగా ఉన్నారు. ప్రాబ్లమ్ లేదు కుట్టారు. రేపు ఫెస్టివల్ సీజన్ టైంలో మనకు ఊపిరి కూడా పీల్చుకొనివ్వరనమాట. అసలే మన చిన్న పిల్లలు ఉన్నాము. ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి మనకి ఎంత వర్క్ కావాలో అంతే సంపాదించుకోవాలి. నాకు స్టార్టింగ్‌లో చాలామంది వచ్చేసేవారు కానీ నేను ఇవి తీసుకోలేదని కాదు. నాకు పిల్లలున్నారు వాళ్ళతోనే సరిపోతుంది. మనకి పండగొస్తే మళ్ళీ పండగుండదు. కొంచెం పెద్ద పిల్లలంటే ఓకే. అంతేగాని చిన్న పిల్లలతో అయితే మాత్రం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే సంపాదించుకోవాలండి. ఎక్కువ సంపాదించేసుకొని తర్వాత ఇబ్బంది పాలవ్వకూడదనమాట. సో, ఫైనల్‌గా అయితే పిల్లలకి కొంచెం ఏదో చదివించేసాను. అందరూ కూడా బాగా హాలిడే మూడ్‌లో ఉన్నారనమాట. అక్కడంతా గోలగోల స్కూల్ దగ్గర. అందరూ చెప్పేయడమే. హాలిడే అంట కదా మన పిల్లలకి. మండే, సండే, ట్యూస్‌డే అంట కదా అనేసరికి వీళ్ళ బ్రెయిన్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయింది ఇంకా. ఇప్పటి నుంచే వెళ్ళిపోయిందనమాట. సాటర్డే కూడా మూడ్ ఆఫ్‌లోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళతో వాగి ఆడుకోండి అని చెప్పాను. అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మెసేజ్ చూపించాననమాట. మీరు పెట్టిన మెసేజ్. మీరందరూ చక్కగా చదువుకుని
అమ్మ చెప్పిన మాట వినాలి అని చెప్తే సరే అని చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇప్పటి నుంచే పనులన్నీ చేసుకుని గుడ్ బాయ్ ఇలాగ అనిపించుకోవాలని చెప్తున్నారు మీ గురించి అంటే, సరే అమ్మ అని తలూపుతున్నారనమాట. అదే చెప్తున్నాను ఇప్పుడు నేను. ఆల్రెడీ షార్ట్‌లో కూడా రియల్ వాయిస్ పెట్టి చూశాను. ఇంకా టైం అయిపోతుందండి, ట్యూషన్‌కి తీసుకెళ్ళిపోవాలి. ట్యూషన్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత 5:45 అయిందనమాట. వంటలు ఎక్కడి దాకా వచ్చినాయో చూపిస్తాను మీకు. చెప్పాను కదా మా ఇంటి దగ్గర అన్నదానం అని. చాలామంది ఉంటారండి లైన్‌లో నిలబడి తీసుకోవాలంతే. మోస్ట్‌లీ అయిపోయినాయి. ఇంకా కూరలు ఉన్నాయి అంతే. నైట్ 8:00 అనమాట. ఇప్పుడు వచ్చేసి 5:45 అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్టిచ్చింగ్ ఛానల్‌కి ఒక వీడియో ఇవ్వాలనమాట. మార్నింగ్ కటింగ్ చూపించేసాను కదా, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ మధ్యన ఇలా పెట్టాను. ఇదివరకైతే ఒకటే వీడియో పెట్టేదాన్ని. మన వాళ్ళేమో కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపించండి అక్క అనేసరికి ఇంక చూపిస్తున్నాను అనమాట. ఇంకో మా వాడు ఎలిఫెంట్ అది చిరిగిందా నా పని అయిపోయింది. అందుకని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అయితే వాయిస్ ఓవర్ ఎలాగిస్తారని మళ్ళీ అడిగారండి. నేను ఏముండదండి, జస్ట్ అది రన్ అవుతూ ఉంటుంది, నేను మాట్లాడుతూనే ఉంటాను అంతే. ఇంకేముండదు మరి పెద్ద పెద్దగా నేనేమి అది చేసేసాను. ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి అర్థమైతే చాలు, అంతే కాన్సెప్ట్ అనమాట. నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి, నేను చూపించేది వాళ్ళకి సరిగ్గా కనిపించాలి అంతే. కానీ ఒక్కొక్క వీడియో 20 నిమిషాలు అయితే ఉంటుంది. 20 నిమిషాలు కూడా నేను ఎక్కడా కూడా నీరసంగా కానీ మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసేలాగా కానీ ఏది ఉండదనమాట. నేను స్టార్టింగ్ ఎలాగైతే 1 మినిట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశానో 20 మినిట్స్ తర్వాత కూడా అదే జోష్ తోటి ఎండ్ అవుతుంది. అంత జోష్ తోటి నేను చెప్తేనే మీకు కూడా యాక్టివ్‌గా ఉంటది. లేకపోతే యాక్టివ్‌నెస్ అనేది ఉండదు. నేను కూడా డల్ అయిపోయాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇంటర్నల్‌గా డల్‌గానే ఉన్నాను. ఇన్ని పనులు చేసిన తర్వాత నేను టైర్డ్ అయిపోతాను కదా! అయినా సరే మీకోసం నేను చాలా జోష్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా స్టిచ్చింగ్ మీద గానీ, ఇప్పుడు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా మన వీడియో చూస్తే ఆటోమేటిక్‌గా బ్రెయిన్ అనేది పాజిటివ్‌గా మారిపోవాలి. అయ్యో! నాది ఒక బ్లౌజ్ నేను కుట్టుకుని అలాగా వేసుకొని చూడాలని ఉంది అనుకునే వాళ్ళకి మన ఛానల్ చాలా చాలా బావుంటుందండి. చాలా మోటివేటెడ్‌గా ఉంటుంది. వ్లాగ్స్ అయినా సరే, ఇదైనా సరే. నేను చెప్పేది చాలా మోటివేటెడ్‌గా ఉండాలని నేను చేస్తాననమాట. సో, చూసారు కదా! మార్నింగ్ 6 నుంచి ఇప్పుడు ఎంతయింది టైము? నాకు తెలిసి 6:30 అలా అవుతది. ఇదంతా ఎడిటింగ్ చేసేసరికి 6:30 వరకు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంట్లో వంట అన్నీ చేసుకుందాం అనుకున్నాను గానీ, వంట లేదు కదా! కటింగ్ చేసుకుంటాను లాంగ్ ఫ్రాకు. పిల్లల్ని తీసుకొస్తాననమాట. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలిసిందే కదా అన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది. సో, ఇదండి. చాలా బాగా నన్ను మోటివేట్ చేస్తున్నారు. నా వ్లాగ్స్ మీకు ఇంత బాగా నచ్చుతాయని నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఇంత మోటివేటెడ్‌గా ఉంటాయని కూడా నేను చూసుకోలేదు ఎప్పుడు కూడాని. ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉంటే మీరు షేర్ చేస్తున్నారు కుకింగ్‌లో కూడా. మీరు నన్ను మేడం అనేదానికన్నా కుమారి అంటే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మేడం అంటే మన మధ్యన దూరం పెరిగిపోతది. సిస్టర్ అన్నా పర్లేదు, అదొక రిలేషన్‌లా ఉంటుంది. కుమారి అంటే ఇంకా హ్యాపీయే. బాగా తెలిసిన వాళ్ళైతేనే కదా పేరు పెట్టి పిలుస్తారు. సో, మాక్సిమం మేడం అని మెన్షన్ చేయడం మానేసి, నేను ఎంత బాగా చెప్పినా మీకు సిస్టర్ అనన్నా పిలవండి, కుమారి అన్నా పిలవండి. మనమందరం ఒకటే ఫ్రెండ్స్. మొన్న ఒకరు నెగెటివ్‌గా కామెంట్ చేశారండి. అది మన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చారు. బయట ఉన్న వాళ్ళు మనకొద్దు. అందుకు నేను బ్లాక్ చేశాననమాట. చాలా నెగెటివ్‌గా కామెంట్ చేసేసినందుకు నేను ఐడీని బ్లాక్ చేశాను. మన ఫ్యామిలీ మాత్రమే ఉండాలి మన దాంట్లో. ఇంకెవ్వరు ఉండకూడదు. మనమంతా ఒకటే. మనల్ని మీరు కొట్టుకోకండి. నాకు ఎవరైనా నెగెటివ్ కామెంట్ పెడితే వాళ్ళకి మళ్ళీ మీరేం అనకండి. నేను వాళ్ళకి చెప్తాను సమాధానం. మనం కొట్టుకోకూడదు. మనమంతా ఒక ఫ్యామిలీ అనమాట. టైలరింగ్ అనేది టైలరింగ్‌లో మీరే చూస్తారు గానీ, అది ఒక ప్రొఫెషనల్ టైప్‌లో ఉంటుంది. ఇది మన ఫ్యామిలీ. వ్లాగ్స్ అనేదంతా కూడా మన ఫ్యామిలీ అనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి దగ్గర 17 నిమిషాలుంది స్టిచ్చింగు. కొంచెం ఫాస్ట్‌గా పెట్టాను. యాక్చువల్‌గా అయితే 30 మినిట్స్. కొంచెం ఫాస్ట్‌గా పెట్టాననమాట. 17 మినిట్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6:10 అవుతుంది. అంటే బాగానే చెప్పేసాను తొందరగానే. ఇంకా వ్లాగ్స్‌కి సంబంధించిన వీడియో కూడా ఎడిటింగ్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ క్లిప్ అనమాట ఇది. 7:30 అయిందండి ఇప్పటికి. చూసారు కదా! మార్నింగ్ 6 టు ఈవినింగ్ 7:30. వీడియో నచ్చితే లైక్ చేయండి.